కొన్నిసార్లు బిగ్ బాస్ మనకేం చేస్తాడంటే మన తెలివితేటలు కూడా పరీక్ష పెడతా ఉంటాడు. ఆ లైవ్ చూసి ఎందుకన్నా నువ్వు వీడియో చేయట్లేదు, ఎందుకన్నా లైవ్ మీద కామెంట్లు చేయట్లేదు అయ్యి అంటే మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వేషన్ స్కిల్స్ ఉండాలి. కొద్దిగా చూస్తూ ఉంటే అక్కడ ఒక మెయిన్ డిస్కషన్ జరుగుతుంది చూసారా, ఆ రోజు మీద అంటారు సైడ్, అది చాలా ఇంపార్టెంట్ డిస్కషన్. అది అసలు చూపిలా బిగ్ బాస్, అది చూపించకుండా మిగతాదన్నీ చూపించాడు. దానివల్ల ఏమైందంటే అభిప్రాయాలు మారిపోయే అవకాశం ఉంది. అప్పుడు ఏం చేయాలా, నేను వాటి ప్రకారం పెట్టుకున్నాను అనుకోండి, మీకు ఒపీనియన్స్ పోస్ట్ చేస్తాను అనుకోండి, మళ్ళీ నా ఒపీనియన్స్ అన్ని డిలీట్ చేసుకోవాలా. వీడియో చేశాను అనుకోండి, వచ్చి క్షమాపణలు చెప్పుకోవాలా. అందుకనే నేను ఆవేశపడిన కొన్ని విషయాల్లో ఆలోచిస్తా. ఈ సీజన్ మొత్తం నాకు ఏ ప్రోమో అనాలిసిస్ కానీ ఏది కానీ బాగా కలిసి వచ్చింది. ఆవేశపడలా, ఎక్కడి వరకు వెళ్ళాలో అక్కడ వరకు వెళ్ళా. నాకు అర్థమైంది అది చూస్తే సంథింగ్ ఈజ్ ఫిషీ అక్కడ ఉంది, తెలుస్తుంది. అందుకోసం అని చెప్పి నేను రియాక్ట్ అవ్వాలా, ఆపుకున్నా. ఇప్పుడు మాట్లాడుకుందాం, కంగారు ఏముంది, ఒక గంట అటు ఇటు అంతే కదా. ఇప్పుడు డీటెయిల్డ్గా నీట్గా ఎవరు తప్పు ఎవరు తప్పులేదు ప్రతి ఒక్కరు గేమ్ ఆడారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఉన్న అందరిని అప్రిషియేట్ చేయాలి, ఇంక్లూడింగ్ సుమన్ అన్న, భరణి అన్న, అందరిని అప్రిషియేట్ చేయాలి. సూపర్గా ఆడారు, మైండ్ బ్లోయింగ్ ఆడారు, మైండ్ పెట్టి ఆడారు, మైండ్ పిండారు, పాదరసం అలా పని చేయించారు. ప్రతి ఒక్కరు అక్కడ మైండ్ గేమ్ ఆడారు. డీటెయిల్గా మాట్లాడదాం. ఫస్ట్ అయితే వాళ్ళందరినీ అప్రిషియేట్ చేస్తా, కంటెస్టెంట్స్ అందరినీ. నాకు సూపర్ ఇంప్రెసివ్గా అనిపించారు. తప్ప రైటా అన్నది పక్కన పెట్టండి, రైటా రాంగ్ అన్నది మ్యాటర్ కాదు. ఎలా ఆలోచించారా, ఎంత బాగా ఆలోచించారా, ఎంత బాగా చించారా అన్నదే. ఇప్పుడు మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు ఆఫీస్. భయ్యా నేను ఎప్పుడు ఎపిసోడ్ రివ్యూకి నాకు ఇన్ని లైకులు రావాలని అడగను. ఫస్ట్ టైం అడుగుతున్నా, 3000 లైకులు మినిమం రావాలి. కొట్టండి ప్లీజ్, నన్ను కాదు, లైక్స్ని కొట్టండి. ఖచ్చితంగా మీరు ఇంప్రెస్ అయ్యేలాగా, మీరు ప్రౌడ్గా ఫీల్ అయ్యేలాగే అనాలిసిస్ చెప్తా. మేబీ మీరు యాజ్ ఎ ఫ్యాన్గా మీకు నచ్చకపోవచ్చు, కానీ మీరు దాన్ని ఫ్యాన్ కాకుండా చూస్తే మీకు కూడా నచ్చుతుంది. సో డీటెయిల్డ్గా మాట్లాడతాను, పాయింట్ బై పాయింట్ చెప్తాను. సో దయచేసి లైక్ కొట్టండి. అలాగే కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు ఎపిసోడ్ రివ్యూకి సబ్స్క్రైబర్లు ఏమైనా వస్తాయి, అన్సబ్స్క్రైబర్లు ఏమైనా వస్తాయి, న్యూట్రల్ అయిపోతుంది. నేను అట్టా చెప్తాను, అట్ట అయిపోద్ది అనమాట. కానీ దీనికి వస్తాయి. మీరు కనుక నేను చెప్పే పాయింట్తో నార్మల్గా వింటే ఫ్యాన్ ఆ ఎమోషన్ పక్కన పెట్టేసి మీరు కన్విన్స్ అవుతారు. ఐఎమ్ డ్యామ్ షూర్ అబౌట్ ఇట్. సో లైక్ కొట్టండి, మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. నేను చెప్పిన తర్వాత ముందుగా మన ఎపిసోడ్లో పాయింట్లు మాట్లాడుకుని మేజర్ పాయింట్కి వెళ్ళిన తర్వాత అప్పుడు మళ్ళీ గట్టిగా మాట్లాడదాం. ముందైతే వెళ్ళిపోదాం ఎపిసోడ్లోకి. సో సంజన గారు ఆ లెటర్ చూశారు. ఎలా చూశారు అంటే నాకు ఎందుకు కెమెరా మూమెంట్తో అర్థమైనట్టుంది. కెమెరా టిక్ 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 అని చూపించుంటుంది. సో వాడికి అర్థమైంటుంది ఇక్కడ ఏదో ఉంది అని చెప్పి. సో దానిలో సీక్రెట్ టాస్క్. సంజన గారు ఎంత తెలివైన వాళ్ళు చూడండి. మామూలుగా అయితే మనకు లెటర్ వస్తే మనం ఎట్ట చదువుతాం, కానీ ఆవిడ బయటికి చదివారు. మేబీ అక్కడ పైన రాసుందేమో లేండి బయటికి చదవమని. సో 3 సార్లు డిఫరెంట్ రీజన్స్ చెప్పి జైలు నుంచి బయటికి వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ మీకు లైట్స్ ఆఫ్ చేసే వరకే టైం ఉంది. ఒకవేళ ఈ సీక్రెట్ టాస్క్ మీరు సక్సెస్ఫుల్గా పూర్తి చేస్తే మీకు 20 పాయింట్లు వస్తాయి. లీస్ట్ వచ్చిన వాళ్ళకి ఎన్ని పాయింట్లు వచ్చినాయి? 10 పాయింట్లు వచ్చినట్టున్నాయి. లీస్ట్ నుంచి 2 వచ్చిన వాళ్ళకి 20 పాయింట్లు. ఓకే, ఫస్ట్ వాష్రూమ్ బాగాలేదన్నా అని చెప్పి ఒక రీజన్ చెప్పి వెళ్ళారు, డన్. సెకండ్ గ్యాసీగా ఉంది, వామిటింగ్గా ఉంది, అరే బ్యాక్ కొంచెం రబ్ చేయరా, గ్యాస్గా ఉందని చెప్పి మళ్ళీ రెండో రీజన్ చెప్పుకుని బయటకు వచ్చారు. ఆవిడకి ఇది జుజుబి, డన్. మూడోది, సో నెక్స్ట్ బర్నీ అన్నీ చెప్తాడు, వామిటింగ్ చేసుకుంటారా ఏంటని చెప్తే సరే వామిటింగ్ చేసుకుని వెళ్ళండి. సెకండ్ థర్డ్ కొంచెం అటు ఇటుగా ఉన్నా, బట్ ఇట్స్ ఓకే, అది పెద్ద మనం ఇప్పుడు పొలైట్కి వెళ్ళాల్సిన నెసిటీ లేదు, వెళ్ళొచ్చేసారు. 3 సార్లు చేశారు, వాష్రూమ్లో డ్యాన్స్ చేశారు, చూసారు నెక్స్ట్ సక్సెస్ఫుల్గా పూర్తి చేశాను అది అని చెప్పి. ఈ లోపల ముందు జరిగిన టాస్క్కి టీవీలో స్కోర్ చేశారు. దాని తర్వాత సంజన గారు 3 రీజన్స్ చేశాను బిగ్ బాస్, ఏంటి కొంచెం జాలి చూపించండి బిగ్ బాస్, నా మీద నాకే జాలి వేస్తుంది ఇక్కడ అంతా చూస్తూ ఉంటే. సో ప్రతి వారం నేనే బలైపోతున్నాను. సో ఎవరైనా ఉంటే ఏడ్చి ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళు, నేను కాబట్టి బాహుబలిలాగా కొద్దిగా ధైర్యం చేసుకుని స్ట్రాంగ్గా నిలబడుతున్నానని చెప్పి. దాని తర్వాత బిగ్ బాస్ ఏం చెప్తానే, సంజన మీ జైలు కాలం పూర్తయింది. ఇప్పుడు నీకు 2 పాయింట్లు చెప్తా. ఒకటి, నిన్న ఎవరైనా కనుక మన వాళ్ళు కామెంట్ చేశారు బిగ్ బాస్ సంజన గారిని టార్గెట్ చేస్తున్నారని, ఇంకోటి అని వేరే కంటెస్టెంట్స్తో కంపేర్ చేసి అన్నీ చేశారు. ఇప్పుడు మీరు ఏమంటారు? ఇచ్చిన సీక్రెట్ టాస్క్ డిఫికల్ట్ సీక్రెట్ టాస్కా? కాదు కదా. 90% డిఫికల్టీ లేదు, పూర్తి చేయగలరు. అవునా? ఎన్ని పాయింట్లు వచ్చినాయి? గేమ్ ఆడకుండా 20 పాయింట్లు వచ్చినాయి. ఓకే, సో ఆవిడ నేను తక్కువ చేయను కానీ బట్ బెస్ట్ పాయింట్స్ వచ్చినాయి. దాని తర్వాత 2, జైల్లో పెట్టిన తర్వాత 3-4 గంటల తర్వాత ఆ రాత్రి పడుకోబెట్టకుండా ఎవరైనా పంపించారా? పంపిలా. కానీ ఆవిడ అడగంగానే నీకు ఉండలేకపోతున్నాను బిగ్ బాస్, అది బాగాలేదు బిగ్ బాస్, ఇది బాగాలేదంటే తీసుకెళ్ళిపోయారా లేదా? అప్పుడు ఆవిడని తక్కువ చేసి చూస్తున్నట్ట, ఆవిడ టార్గెట్ చేసి చూస్తున్నట్ట, ఆవిడ దేనికోసం వాడుకున్నట్ట, టీఆర్పీ కోసం కానీ దేనికోసం లేదు కదా. సో ఓన్లీ థింగ్ ఏంటి అంటే జస్ట్ గేమ్ పర్పస్లో ఎవరైతే లిస్ట్ వచ్చారో వాళ్ళు జైలు వేద్దాం. సంజన గారిని కాబట్టి జైలు వేశారు, సంజన గారిని కాబట్టి గేమ్ ఆడనీయలేదు, ఎన్ని ఉత్తుత్తి కామెంట్లు అవసరం లేదు.
సో 20 పాయింట్లు ఇచ్చారు, ఆవిడ చేత స్పెషల్గా సీక్రెట్ టాస్క్ చేయించారు, ఆవిడ ఫుటేజ్ ఆవిడకి ఇచ్చారు. ఇంకా బెటర్ దెన్ దట్, ఆ టాస్క్ అయితే కూడా అంత కనిపించేమో, చాలా బెటర్గా కనిపించారు. అండ్ ఆవిడ నాకు ఇక్కడ బాగాలేదు అంటే మామూలుగా అయితే వదలరు, అలాంటిది నైట్కి నైట్ తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు చెప్పండి, టార్గెట్ చేస్తానంట బిగ్ బాస్? ఆవిడని స్పెసిఫిక్గా టార్గెట్ చేశారా? లేదు కదా. అందుకని ఆవేశపడకూడదు. నాకైతే టార్గెట్ చేసినట్టు అనిపించలేదు. మీరు స్టిల్ అలా ఫీల్ అయితే మాత్రం ఇట్స్ యువర్ ఒపీనియన్. ఇంకా నెక్స్ట్, సడన్గా మార్నింగ్ వచ్చేప్పటి స్కోర్ బోర్డ్ అప్డేట్ అయిపోయింది. సో 20 పాయింట్లు ఆడని ఏం చేసి ఏదో సీక్రెట్ టాస్క్ చేసావు అంటే ఇవి నమ్మట్లా. ఎవరు తనుజ గారు ఏంటో అనుకుంటున్నారు, కన్ఫెషన్ రూమ్కి వెళ్ళలేదు, ఎటీ వెళ్ళలేదు, ఎలా సీక్రెట్ టాస్క్ అవుతుంది అది అని చెప్పి. ఇంతకుముందు రెబల్ స్టార్స్ జరిగిన విధానం గుర్తులేదు, అంటే ఫోన్ రాకుండానే ఎక్కడో చిట్టి పెట్టారు కదా. సో ఇది ఎనీవే. సో ఫ్యూచర్లో ఎవరైనా బిగ్ బాస్కి వెళ్తే ఎవరైనా మిమ్మల్ని సడన్గా జైలు పంపితే ఎత్తుక్కోండి, అక్కడ అదే కొండ కింద కానీ లేదంటే తలదొండి కింద కానీ ఏమైనా పెట్టారా ఏదా అని చెప్పి. నెక్స్ట్, బిగ్ బాస్ ఈ వారం నామినేషన్ నుంచి బయటపడి లీడర్ బోర్డు నుంచి స్కోర్ చేయడానికి ఇస్తున్న నెక్స్ట్ టాస్క్ ఏంటిది, అది మర్చిపోయాను. పేరు మర్చిపోయి ఇప్పుడు తిడతారు నన్ను. వీల్ బారోనా, దాని పేరే అది, ఆ బండి పేరు అది అనుకుంటా, వీల్ బారోనో. ఆ టాస్క్ అరేంజ్ చేయడానికి నాకు తెలిసి ఒక 2 గంటలు శ్రమించి ఉంటారు. అందులో 5 ముంతలు ఉన్నాయి. సో ఒక్కొక్క హడిల్స్ ఉన్నాయి, ఒక్కొక్క హడిల్ దాటి ఒక్కొక్క ముంత పెట్టుకుంటే వెళ్ళాలి. లాస్ట్ హడిల్ దాటిన తర్వాత 2 ముంతలు పెట్టాలి. ఇక్కడ విషయం చెప్తాను చూడండి, నాకు ఎప్పుడైనా పొరపాటున నేను బిగ్ బాస్కి వెళ్తే మీకు చెప్దాం అనుకోలే, కానీ ఇప్పుడు మీకు చెప్పేస్తా, అది వెళ్ళలే కానీ వెళ్ళనీరు వెళ్ళినా కూడా మనం బతకలేమయ్యా. ఈ బయట ఇదంతా ఇంత ప్రపంచం చూసిన తర్వాత ఇది అమ్మో. మన వీళ్ళందరూ అక్కడ చూడంగానే కలర్స్ కోరుకుంటారు కదా, నాది ఎల్లో, నాది బ్లూ, నాది రెడ్ అని చెప్పి ఫేవరెట్ కలర్స్ ఏది అన్న విధంగా కోరుకుంటారు. అక్కడ కోరుకోవాల్సిందట కాదు, పొజిషన్ బట్టి కోరుకోవాలా. ఏ పొజిషన్లో ఉంటే మనకి ఈజీ. మధ్యలో ఉన్నాం అనుకోండి మనకు కొంచెం బ్యాండ్ బజా బారాత్ అయిపోద్ది, ఎందుకంటే ఎవరో ఒకళ్ళు అడ్డం వస్తారు. కార్నర్ పొజిషన్స్ ఇలాంటి టైంలో ఈజీగా ఉంటాయి. ఎందుకు ఈజీగా ఉంటాయి, ఆ పెడస్ట్రైల్స్ ఎన్ని దొరుకుతాయి, కొంచెం ముందు వెళ్తాం, అడ్వాంటేజ్ ఉంటుంది. దీని ప్రకారంగా కలర్స్ కోరుకోవాలి, అంతేగాని మన ఫేవరెట్ కలర్ కాబట్టి కోరుకోకూడదు. మధ్యలో ఉంటే ఇప్పుడు ఎవరైనా మనకు మట్టేస్తున్నారు అనుకోండి, మధ్యలో ఉంటే కొద్దిగా ఫోకస్డ్గా ఉంటాం, కార్నర్లో అనుకోండి ఉండం. సో గేమ్ను బట్టి అదొక అడ్వాంటేజ్ ఉంటుంది, ప్లేస్మెంట్ అడ్వాంటేజ్ ఖచ్చితంగా ఉంటుంది. సో వీళ్ళందరూ కోరుకున్నారు. ఇప్పుడు ఈ అరేంజ్ చేయడానికి 2 గంటలు పట్టి ఉంటుంది. మనోడు ఇమ్మాన్యుయల్ నాకు తెలిసి లెస్ దెన్ ఏ మినిట్ కంప్లీట్ చేశాడు టాస్క్ని. ఒక్కసారి కూడా ఒక్క ముంత కూడా కింద పడకుండా జమ్మని వెళ్ళిపోయాడు. ఆశ్చర్యం వేసిద్ది. ఇమ్మాన్యుయల్ ఆడిన ఆటకి బర్నీ అన్న లాస్ట్ ఆడిన ఆటకి ఇద్దరు ఆట చూసుకుంటే ఏందిరా ఇంత తేడా ఎందుకు, ఇంత వేరియేషన్ ఎందుకు అంటే చిన్న చిన్న లాజిక్స్ కూడా భలే పట్టుకుంటాడు. ఏం చేశాడు తెలుసా ఇమ్మాన్యుయల్ లైవ్లో టాస్క్కి స్టార్ట్ అవ్వకముందు, ఇది హడిల్స్ దాటి వెళ్ళాలన్నప్పుడు ఏం చేశాడు తెలుసా, జస్ట్ లైక్ మ్యాచ్కి ముందు కోచ్లు కెప్టెన్లు వెళ్ళి పిచ్చినట్ట పరిశీలిస్తారో అలా మొత్తం ఆ చివరి నుంచి ఈ చివరి దాకా మొత్తం అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్ళాడు. ఏ పాత్రలో వెళ్తే మనకి ఈజీగా ఉంటుంది, హడిల్స్ ఎలా ఉన్నాయి, ఎలా దాటించాలి అన్నది. నెక్స్ట్ ఒక్కసారి ఆ బండి చేతిలోకి వచ్చిన తర్వాత బ్యాలెన్సింగ్ నేర్చుకున్నాడు, ఎట్లా దీన్ని బ్యాలెన్స్ చేయాలి అని చెప్పి బ్యాలెన్సింగ్ నేర్చుకున్నాడు, హడిల్స్ చూసుకున్నాడు, ఎట్లా వెళ్ళాలని చూసుకున్నాడు, ఎంత స్పీడ్తో వెళ్ళాలో చూసుకున్నాడు, వెళ్ళిపోయాడు. సింగిల్ స్ట్రోక్ అంతే సొమ్మని వెళ్ళిపోయాడు. టాస్కుల్లో మాత్రం ఇమాన్యుయల్ని కొట్టడం అంటే మామూలు విషయం కాదు. టాస్కుల ప్రకారం పెట్టుకుంటే కప్పు కనుక పెట్టుకుంటే కప్పు ఎప్పుడూ ఇచ్చేయాలి అంతే. దీనికన్నా ముందు ఒక వీడియో ఉంటుంది, ఓటింగ్ వీడియో కాకుండా ఇంకొక వీడియో, అది చూడండి మీకు ఇంకో క్లారిటీ వస్తుంది ఎందుకు ఇమాన్యుయల్ విన్నింగ్ రేస్లో లేడు అని చెప్పి. చాలా బాగుంటుంది అనాలిసిస్. నచ్చిన ఫ్యాన్స్కి నచ్చకపోయినా సరే అది ఫ్యాక్ట్. నా ప్రకారం అయితే అది ఫ్యాక్ట్. చూడండి, బట్ టాస్కుల్లో మాత్రం ఇమాన్యుయల్ కొట్టేవాళ్ళు లేరు, అది రాసుకోవటమే. ఫ్యూచర్లో కూడా టాస్క్ మాస్టర్ ఇమాన్యుయల్, డెమోను వీళ్ళ పేర్లు వినిపిస్తాయి మీకు ప్రతి సీజన్లోనూ. సో సింపుల్గా చాలా ఈజీగా అద్భుతంగా హ్యాండిల్ చేసి టాస్క్ని పిండి చేసాడు ఇమాన్యుయల్. ఈ టాస్క్లో ఏమీ లేదు, జుజ్జుబి టాస్క్ అనేది తీసాడు. దాని తర్వాత వెంటనే డెమోను, తర్వాత సర్ప్రైజింగ్ ప్రభంజనం సుమనన్నను తీసి పడేస్తున్నారు కొంతమంది, ఇంక్లూడింగ్ మీ సమ్టైమ్స్. ఏంది ఇది, సుమనల్లో ఏముంది, ఏమి లేదు, అసలు ఏ డిజర్వింగ్ కాదని. బట్ సుమనన్న కూడా గేమ్ ఈజీగా ఆడుకుంటూ వచ్చి 3rd ప్లేస్లో ఫినిష్ చేశాడు. నెక్స్ట్ 4th తనుజ గారు ఫినిష్ చేశారు, 5th సంజన గారు ఫినిష్ చేశారు. లాస్ట్కి బర్నీ అన్నకి లాజిక్ అర్థం కాలేదు, మిగిలిపోయారు. సంజన గారు ఫినిష్ చేసేటప్పుడు మీరు గమనిస్తే డెమోన్ అండ్ ఇమాన్యుయల్ గైడ్ చేసినప్పుడు అర్థమైంది ఆ టాస్క్ ఎలా ఆడాలంటే అది బ్యాలెన్సింగ్, జస్ట్ అది ఇటు పడిపోకుండా ఎత్తి కరెక్ట్ పొజిషన్లో పట్టుకుంటే వెళ్ళిపోతూ ఉండటమే, అదే అయిపోతుంది. వాళ్ళు 2 గంటలు కష్టపడిన టాస్క్ని వీళ్ళు 10 నిమిషాల్లో ఫినిష్ చేశారు. సో ఫస్ట్ ఇమాన్యుయల్ నిమిషం లోపల ఫినిష్ చేశాడు కాబట్టి ఈజీ అయిపోయింది. ఆ హడిల్స్ అయితే ఇంకొంచెం బలంగా వేస్తుంటే ఇంకొంచెం వెళ్తా పెడతా ఒళ్ళు ఓనం అయిపోయేదేమో. బట్ బాగా ఆడారు టాస్క్. సో ఇమాన్యుయల్ అనిపించాడు అప్పట్లాగా.
సో ఎమాన్యుల్కి 150 పాయింట్స్, డెమాన్ 120 పాయింట్స్, సుమన్ 90, తనుజ 90, బర్నీ 90, సంజన గారు 80 పాయింట్స్తో ఉన్నారు. అంతేనా? కరెక్టే అనుకుంటా. నెక్స్ట్ అయిపోయింది. దీని తర్వాత ఇప్పుడు స్టార్ట్ అయింది అసలైన యుద్ధం. కింద కామెంట్ వస్తుంది 10 నిమిషాల నుంచి స్టార్ట్ అవుతుంది అని చెప్పి. ఇప్పటివరకు లైక్ కొట్టకపోతే లైక్ కొట్టి చూడండి. ఈ వారాన్ని నామినేషన్ నుంచి బయటపడే మీరు చేస్తున్న పోరాటం ఇది ఫెయిర్ కాదు అని ఏదైతే ఉందో అందులో ఇప్పుడు మనం ఇంకో ఘట్టానికి వచ్చాం. అదేంటి అంటే నెక్స్ట్ జరగబోయే టాస్క్లో మీకు మీరుగా డిస్కస్ చేసుకొని డిసైడ్ అయ్యి మెజారిటీ ఓట్స్తో ఒకళ్ళు తీసేయండి. సరేనా? ఇది ఫెయిర్ కాదని ఆల్రెడీ చెప్పాను కాబట్టి మీరు ఎట్లా ఆడతారో మీ ఇష్టం అని చెప్పారనమాట. కావాలని ఇంటి సభ్యులు మెజారిటీగా నిర్ణయం చేసుకుని అన్నారు. ఇక్కడ లైవ్లో ఇంకొక మాట యాడ్ చేశాడు బిగ్ బాస్, కానీ అది ఎపిసోడ్లో లేదు. అది కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అదేంటి అంటే గుర్తుంచుకోండి, మీరు ఎంచుకున్న సభ్యుడు యుద్ధం నుంచి దూరం పెట్టడం వల్ల లీడర్ బోర్డులో భారీ మార్పులు వచ్చే అవకాశం ఉంది. సో లీడర్ బోర్డులో భారీ మార్పుల అవకాశం ఉంది అని అంటే ఎవరిని తీసేస్తే భారీ మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది? టాప్లో ఉన్న వాళ్ళని తీసేస్తే భారీ మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. సో భారీ మార్పులు అవకాశం ఉంది అంటే అవకాశం రావాలని నేను కోరుకుంటున్నాను. అంటే ఇక్కడ చాలా పెద్ద హింట్ ఇచ్చింది ఏంటంటే ఫస్ట్ వాళ్ళు తీసేయాలండి. ఒకవేళ ఆయన ఏం హింట్ ఇవ్వకపోయినా మీ గుండెల మీద చేసుకొని చెప్పండి, మీరు గేమ్లో ఉంటే మీరు ఎవరిని తీసేస్తారు? మీరు లిస్ట్లో ఉంటే ఖచ్చితంగా టాప్ని తీసేస్తారు. మనకు పోటీ ఎవరు? ఇక్కడ ఒక్కళ్ళే గెలుస్తారు. ఆ గెలిచేవాడు ఎవడు? నెంబర్ 1లో ఉన్నాడు గెలుస్తాడు. అప్పుడు మనం ఆబ్వియస్లీ మన టార్గెట్ నెంబర్ 1 ఉంటుంది. ఎప్పుడైనా నెంబర్ 1 తీసేస్తేనే మనకి ఛాన్స్ ఉంటుంది. 90 పాయింట్లు 80 పాయింట్లతో ఉన్నారు, అక్కడ 150 పాయింట్లతో ఉన్నాడు అని 0 యాడ్ అయినాయి. మనకి ఇప్పుడు నెక్స్ట్ పెట్టే టాస్క్లో 100 పాయింట్లు టాస్క్ పెడితే 180 పాయింట్లతో 80 పాయింట్లు ఉన్న కూడా ఫస్ట్ ప్లేస్కి వెళ్ళిపోతారు కదా. డెమాన్ రావచ్చు కదా, సెకండ్ ప్లేస్ నుంచి అంచే రావచ్చు. ఒకవేళ డెమాన్ లాస్ట్కి ఫినిష్ చేస్తే 20 పాయింట్లతో. సో దెర్ ఇస్ ఎ ప్రాబబుల్, దెర్ ఇస్ ఎ ఛాన్స్, హై ఛాన్సెస్ ఉన్నాయి. సో లిస్ట్లో ఉన్న వాళ్ళందరికీ మంచి ఛాన్స్ ఉంది. అది 100 పెట్టచ్చు పాయింట్లు, 80కి పెట్టచ్చు, 120కి పెట్టచ్చు, ఎంతకైనా పెట్టచ్చు బిగ్ బాస్. కానీ ఇక్కడ మనందరి టార్గెట్ ఏమై ఉండాలి అంటే, ఇంక్లూడింగ్ డెమాన్ టార్గెట్ ఏమై ఉండాలి అంటే ఇమాన్యుల్ అయి ఉండాలి. ఆబ్వియస్లీ ఇంక్లూడింగ్ డెమాన్. ఇంకా ఇందులో వేరే మాటకి తావులేదు. ఇందులో బంధాలు బంధుత్వాలకు కూడా తావులేదు. గేమ్లో ఆ పొజిషన్లో ఉన్నాం, ఆ ప్లేస్లో ఉన్నాం, అది చెయ్యాల్సిందే. అది కాకుండా ఇంకోటి ఏది చేసినా మనం సేఫ్ గేమ్ ఆడినట్టే. అంటే అట్లీస్ట్ డెమాన్ తరకుండా మిగతా వాళ్ళందరూ ఏదైనా వేరేది ఏదైనా చేస్తే అది సేఫ్ గేమ్ ఆడినట్టే. సరే, ఇప్పుడు ఇక్కడ ఏమైంది? సంజన గారు స్టార్ట్ చేశారు ఏంటంటే, దయచేసి నన్ను తీమాకండి, నిన్న కూడా 0 వచ్చింది, నేను ఇంకా ట్రామా తీసుకోలేను, సో బ్రెయిన్ బ్లాస్ట్ అయిపోతుంది, ప్లీజ్ అండర్స్టాండ్. నిన్నైతే చాయిస్ లేదు, ఇదైతే 6 ఉన్నారు కాబట్టి ప్లీజ్ ఫెయిర్. ఎందుకంటే నిన్న కూడా అంత గోత్రూ చేశారు కాబట్టి ఆవిడ తీయటం కష్టం, తప్పది. ఓకే, నెక్స్ట్ ఇమాన్యుల్, నేను గెలుచుకుంటా సంపాదించుకొని వచ్చాను, నాకేం ఊరికే రాలేదు, దయచేసి నన్ను తీమాకండి, నా ఎఫర్ట్స్ చూడండి అంటే. బర్నీ అన్న, అందరూ ఎఫర్ట్స్ పెట్టారు, నీ ఎఫర్ట్స్ నువ్వు పెడతావు, వేరే వాళ్ళ ఎఫర్ట్స్ వచ్చి నీ కోసం బెటర్ కదా, ఎవరెవరిని తీయొద్దంటే ఎట్లాగా, అవ్వదు కదా అన్నట్టు ఆయన క్వశ్చన్ రైజ్ చేశారు. నెక్స్ట్ డెమాన్, ప్లీజ్ నన్ను మాత్రం చేయకండి అని చెప్పి. దాని తర్వాత తనుజ గారు, నన్ను దయచేసి చేయకండి అని నేను చెప్తాను. ఆల్సో ఇదేం చెప్పారంటే, సంజన గారికి కూడా వద్దని చెప్తా, ఆల్రెడీ ఆవిడ ఫేస్ చేశారు, ఆల్సో లీస్ట్లో ఉన్నారు, తీయడం కరెక్ట్ కాదని చెప్తున్నాను. ఐ ఆల్సో డోంట్ వాంట్ టు డిస్టర్బ్ హర్ గేమ్, నేను కూడా తన గేమ్ డిస్టర్బ్ చేయాలనుకోవట్లేదు, మామూలు చెప్తాను. ఇది చాలా జెన్యున్గా చెప్పినట్టు అనిపించింది. అక్కడ తర్వాత ఏమైంది అన్నది పరిస్థితులు ముందే తెలియవు కాబట్టి జెన్యున్గానే చెప్పారని అనిపించింది. సరేనా? అక్కడ ఎవరన్నా ఫస్ట్ ఏది చేస్తారు. సో వీళ్ళకి ఇంకా థాట్ ఉందో లేదో పక్కన పెడదాం, ప్రస్తుతానికైతే ఇది ఒక డిస్కషన్ జరిగింది. దీని తర్వాత సుమన్ అన్న కూడా అలాంటి పాయింట్లు చెప్తూ ఉంటారు. అప్పుడు నెక్స్ట్ తనుజ కళ్యాణ్ అడిగిద్ది, మిస్టర్ ఫైనలిస్ట్ మీరు చెప్పండి అని. కళ్యాణ్ ఇక్కడ ఓపెన్గా చెప్తున్నా, నేను గేమ్లో ఉంటే నేను టాప్ స్కోరర్నే తీస్తా, ఇప్పుడు నేను లేను కాబట్టి నేను టాప్ స్కోరర్ దీను, నాకు కరెక్ట్ అనిపించే వాళ్ళు, నేను సపోర్ట్ చేసే వాళ్ళని నేను ఉంచుతాను, మిగతా వాళ్ళని తీస్తా అన్నాడు. ఇదొక స్ట్రాటజీ. నిజంగా సమ్టైమ్స్ మాస్టర్ మైండ్ అలా ఆలోచిస్తాడు. ఎలాగ చెప్తా, ఈ గేమ్లో 2-3 చోట్ల ఉన్నాయి, 2-3 చోట్ల చాలా ఇంప్రెసివ్గా కనిపిస్తాడు కళ్యాణ్, చాలా ఇంప్రెసివ్గా ఆలోచిస్తాడు, చాలా తెలివిగా ఆలోచిస్తాడు, భలే అనిపించింది. ఫస్ట్ థింగ్ ఇది. ఏదైతే సంజన గారి తర్వాత నువ్వు ప్లాంట్ చేసావు అన్నారో అది కరెక్ట్గా అన్నారు. ఇక్కడ ప్లాంట్ చేశాడు. ఆ థాట్ అందరికీ రావాలని లేదు, నాకు వచ్చింది, కళ్యాణ్కి వచ్చింది, ఇమాన్యుల్ కూడా వచ్చి ఉంటుంది, 2 తీస్తారని చెప్పి. మిగతా వాళ్ళకి వచ్చిందో రాలో తెలియదు, బర్నియానికి సుమనానికి వచ్చిందో రాలో తెలియదు. సంజన గారు ఎందుకు ఇట్లా అంటారు, నువ్వు ప్లాన్ చేసావు అంటే ఆవిడకి వేరే థాట్ ప్రాసెస్ ఉంది, అది అక్కడ చెప్తాను నేను ఏంటన్నది. బట్ ఫస్ట్ పాయింట్ ఇది, నోట్ దిస్ పాయింట్. ఎందుకు మాస్టర్ మైండ్ నేను ఈజీగా పెట్టాను మాస్టర్ మైండ్ అని చెప్పి ఈ పర్టికులర్ టాస్క్ పెట్టానంటే చాలా రీజన్స్ ఉన్నాయి. నెక్స్ట్ సరే లోపలికి వెళ్దాం అని చెప్పి సంజన గారు లోపలికి వెళ్దాం రా అని చెప్పి తనుజాని తీసుకెళ్తారు. ఇక్కడ సంజన గారు డెమోన్ ఎందుకు తీసుకెళ్ళలేదు? ఇక్కడ తీయాల్సింది టాపర్నే కదా, సో డెమోని తీసుకెళ్ళలేదంటే ఆవిడకి వేరే థాట్స్ ఉన్నాయి, ఏంటంటే ఆవిడ డెమోన్ పేరు చెప్తారు, సో అందుకోసం అని చెప్పి తీసుకెళ్ళా. సంజన గారు ఏమంటారంటే, నాకు మీ 4 కాకుండా ఎవరినైనా తీయండి, సరేనా, 2 ఉన్నారు,
ఎవరి పేరు చెప్పాలన్నా ఇద్దరిలో నాకు ఎవరైనా బాధే, కానీ మీరు చెప్తే ఓకే అన్న విధంగా. అంటే ఇక్కడ ఒక సేఫ్ గేమ్కి నాంది పలికారు ఆవిడ. ఇద్దరిలో ఎవరిని తీయాలన్నా బాధే, కానీ మీరు ఒక పేరు చెప్పండి అని చెప్పి. ఎందుకంటే ఆవిడ తెలుసు వాళ్ళు ముగ్గురు గేమ్లా ఆడతారు కాబట్టి ఇమాన్యుల్ పేరు చెప్తారు, నేను వేరే వాళ్ళ పేరు చెప్తాను, మెజారిటీ ఓట్స్ అటు ఉంటాయి కాబట్టి అదే హౌస్ డెసిషన్ అని చెప్పి తీసేద్దాం అనుకున్నారు. బయటికి వెళ్ళిన తర్వాత ఈ సాఫీగా సాగిపోతే బయటికి వెళ్ళిన తర్వాత నేను చెప్పలేదురా, నేను నీ వైపే నుంచున్నాను, బట్ డెమోన్ పేరు చెప్పాను, వాళ్ళు మాత్రం ఎట్లా నుంచున్నారు, తనుజీలు అందరూ ఎట్లా నుంచున్నారు. ఎందుకు ఈ మాట అంటే ఇంతకుముందు కూడా అలా చేశారు ఆవిడ. ఎప్పుడైనా డిస్కషన్లు జరిగినప్పుడు ఓటు వచ్చి చెప్పారు, లేదు నేను నిన్నే సపోర్ట్ చేశాను, అట్లా జరిగింది అని చెప్పి. ఆ విషయం వీళ్ళందరికీ తెలుసు, అది తనుజ గారికి ఇంకా బాగా తెలుసు. తనుజ వెంటనే సంజన గారు మాకు కూడా బాధగా ఉంటుంది, వాళ్ళ ఊరికి కూర్చొని సంపాదించుకోలేదు, వాళ్ళు ఆడే సంపాదించుకున్నారు, ఈ పాయింట్ ఆవిడ బయట కూడా చెప్తుంది. సో ఎవరికైనా బాధ ఎవరిని తీసేయాలన్నా, మీరేదో నాకు బాధ అని చెప్పి మీకు ఒక్కరికే బాధ కాదు, మాకు కూడా బాధే అన్నారు. దాని తర్వాత కళ్యాణ్, ఇది రెండో పాయింట్. ఇక్కడ ఒక గేమ్ ఉంది, నాకు చెప్పాలో లేదో అర్థం కావట్లేదు, తెలియట్లేదు అన్నాడు. గేమ్ ఏంటి? సింపుల్ గేమ్. ఎందుకంటే వాళ్ళు డెమోన్ వదిలేసి వెళ్ళిపోయారు కాబట్టి డెమోన్ కూడా ఇమాన్యుల్కి ఇచ్చేసినట్టే. సో డెమోన్ ఉన్నాడు, ఇమాన్యుల్ ఉన్నాడు, కళ్యాణ్ ఆల్రెడీ డైరెక్ట్గా చెప్పేసాడు ఏంటంటే నేను టాప్లో ఉన్న వాళ్ళు తీను, నేను సపోర్ట్ చేసే వాళ్ళు తీను, మిగతా వాళ్ళని తీస్తాను. సో ఈయన కూడా ఒక ఓటు ఉంది, 3 ఓట్లు అయినాయి. ఇప్పుడు అక్కడ కూర్చున్న 4, ఇక్కడ ఉన్నది 3 కాబట్టి ఒక్కరిని నువ్వు తీసుకొస్తే అని చెప్పి చాలా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా చెప్పాడు. ఇది ఇమాన్యుల్ నేను వాడు సంజన గారు కలిసి అంటే కళ్యాణ్ అదే 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 అంటాడు. సెకండ్ ఇంప్రెసివ్గా అనిపించాడు. సో ఇది రెండో పాయింట్, నేను మాస్టర్ మైండ్ పెట్టడానికి. ఇంకో పాయింట్ ఉంది, అది కూడా చెప్తా. సో ఇక్కడ మళ్ళీ వెళ్తారు. వెళ్ళంగానే సంజన గారు ఇమ్యూకి తీయటం అవ్వదు, నేను డెమోన్కి తీస్తా. ఎందుకు తీయటం అవ్వదు? ఇమాన్యుల్ టాప్లో ఉన్నాడు, సరే మీకు బాండ్ ఉంది కాబట్టి మీరు తీనంటున్నారు. అలాంటప్పుడు నుంచుంటే ఏ అడ్డంకి వచ్చినా సరే నేను తీనన్నట్టే ఉండాలి. ఈ రూమ్లో జరిగిన కాన్వర్సేషన్ చాలా ఇంపార్టెంట్. నేను తీనంటే ఉండాలి, బట్ నేను డెమోని తీస్తాను. తనుజ గారు మీరు చెప్పండి, మీ ఓట్లు చెప్పండి అంటే నేను ఇమాన్యుల్కి తీస్తాన్నారు, సుమనన్న నేను ఇమాన్యుల్కి తీస్తాన్నారు, భరణి గారు కూడా నేను ఇమాన్యుల్కి తీస్తాన్నారు. ఇక్కడ సంజన గారు ఓకే మెజారిటీ ఫేవర్స్ అని చెప్పి మెజారిటీకి వెళ్దాం అనుకుంటా. ఆవిడ ఏమంటారంటే గో హెడ్ విత్ ద హౌస్ డెసిషన్ అంటారు. హౌస్ డెసిషన్ అంటే వాళ్ళ మీదకి నెట్టేసి నేను మాత్రం ఏం కాదు, నేను మాత్రం నిన్నే సపోర్ట్ చేశానని చెప్పుకోవడానికి. ఇక్కడ తనుజ గారు స్టాండ్ తీసుకుంటారు. ఎందుకు తీసుకుంటారు? 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, ఆవిడ సేఫ్ గేమ్ ఆడారని చెప్పి. 2, ఆవిడకే ఏదో ఇమాన్యుల్ లాంటి కన్సర్న్ ఉన్నట్టు, మేమందరూ ఏదో ఇమాన్యుల్ లాంటి కన్సర్న్ లేకుండా ఇమాన్యుల్ తీసేసినట్టు వాళ్ళ మీద నెట్టేద్దాం అని చెప్పి ఆవిడ థాట్స్. ఆవిడ వెంటనే స్టాండ్ తీసుకున్నట్టు అవుట్ డెసిషన్ అనేసి గేమ్ స్టార్ట్ అయ్యాక అక్కడికి వెళ్ళిపోయి నేను పేరు తీసుకోలేదు, నేను పెట్టలేదు, సో వాళ్ళకే వదిలేశాను, ఇవన్నీ చెప్పడానికే కదా. అందుకనే కదా మీరు అలా అంటున్నారు హౌస్ డెసిషన్ని. ఒకరు మంచి వాళ్ళు అయ్యి 3 చెడ్డ వాళ్ళు అంటే ఎవరు ఒప్పుకుంటారు? అంటే మీరేమో మంచి అయిపోవాలా, మేము తీసేసి మేము చెడ్డ అయిపోవాలా, అట్ట కుదిరిద్ది, అట్ట కుదరదు, అది కరెక్ట్ కాదు అంటది ఆవిడ. నెక్స్ట్, డూ వన్ థింగ్, మీరు ఎవరి పేరు తీసుకుంటారో తీసుకోండి, నేను ఇండివిజువల్గా ఆడుకుంటా. ఎందుకు ఇక్కడ ఆడటం మీ నలుగురితో? నేను బయటికి వెళ్ళి చెప్పుకుంటాను. యాక్చువల్లీ ఇక్కడ ఎందుకు బయట చెప్పుకోవాల్సింది? డైరెక్ట్గా తీసుకొచ్చారు కాబట్టి మాట్లాడుకున్నారు. హౌస్ డెసిషన్ అంటే మేమేమైనా ఒప్పించగలమా, వారి పేర్లు తీసుకొని వాళ్ళు ఆడకూడదు, మేమెందుకు హౌస్ డెసిషన్ పేరు మీద మా పేర్లు మేము క్యాన్సిల్ చేసుకోవాలి, మీరు సేఫ్ గేమ్ ఆడుతూ ఉంటే. దాని తర్వాత ఒక పని చేయండి, మీరు 3 డెసిషన్ తీసుకోండి, నేనంట ఐ విల్ గో విత్ ద హౌస్ డెసిషన్ అని. అప్పుడు నేను బయటికి వెళ్ళి అరే ఇమ్ము నేను తీయలేదురా నిన్ను, వాళ్ళు తీశారు, సరేనా, వాళ్ళే తీసింది హౌస్ డెసిషన్ అని చెప్పి వాళ్ళు తీశారు, నేను మాత్రం నీకే సపోర్ట్ చేశాను నేను ఆవిడ చెప్పుకుని. ఆవిడ ఇమాన్యుల్ ముందు చక్కగా ఉంటారు కదా, వాళ్ళ బాండింగ్ కూడా బాగానే ఉంటుంది, వాళ్ళ బాండింగ్ కూడా బాగున్నట్టే కదా, ఇప్పుడు ఫ్రెండ్ అయినా తీసేస్తున్నట్టే కదా అమ్మాయి. నెక్స్ట్ సంజన గారు, నేను డెమోని చెప్పాను కదా, మీరు ఇమాన్యుల్ డెమోని తీసినా పర్లేదు, ఇమాన్యుల్ తీయను నేను, మీరు డెమోని తీసినా పర్లేదు. సో అందరు కలిసి డెమోన్ పేరు చెప్పినా ఆవిడకి పర్లేదు. ఇక్కడ ఆవిడ ఉద్దేశం ఏంటంటే ఒకవేళ కనుక తను ప్లాన్ చేయకపోతే కళ్యాణ్ కనుక టాపర్ని తీస్తానని చెప్పకపోయింటే సంజన గారు ఏం చెప్దాం అనుకున్నారంటే అందరికన్నా స్ట్రాంగ్ డెమోన్, సరేనా, సో మనం స్ట్రాంగ్ని తెద్దాం, ఉన్న వాళ్ళందరికల్లా స్ట్రాంగ్ డెమోన్ కాబట్టి స్ట్రాంగ్ని తెద్దాం, నెక్స్ట్ స్ట్రాంగ్ ఇమాన్యుల్, ఇద్దరు స్ట్రాంగే కానీ బట్ ఫస్ట్ ఎక్కువ స్ట్రెంత్ ఉన్నది డెమోన్కి, సో డెమోన్ని తెద్దాం అన్న థాట్ పెట్టి అన్న పాయింట్ పెట్టి డెమోన్ తీసేద్దాం అనుకున్నారు. డెమోన్ని తనుజాని ఆవిడ ఇప్పుడు టార్గెట్ చేస్తారు. ఎందుకు టార్గెట్ చేస్తారంటే నిన్న ఆవిడ డబ్బులు ఇచ్చినప్పుడు వీళ్ళు ఒప్పుకోవాలి, కానీ వీళ్ళకి ఇచ్చినప్పుడు ఆవిడ ఒప్పుకున్నారు, సో గిల్లినట్టే ఆవిడ్ని, సో ఆవిడ తిరిగి గిల్లుతారు. ఆవిడ గేమ్ ప్యాటర్న్ అది తప్పలేదు, ఆవిడ గేమ్ ఆడే స్టైల్ అది, నేను అది ఓకే, అది ఆవిడ ఇష్టం, ఆవిడ ఎలా ఆడాలనుకున్నది, సో అలా ఉంటారు ఆవిడకి టార్గెట్లో. సో డెమోన్ అందుకని అలా తీసేద్దాం అని ప్లాన్ చేసుకున్నారు. అయితే సంజన గారు దాని తర్వాత మీరు ఎందుకు ఇమాన్యుల్ తీయరు, మేమెందుకు తీయాలన్న కాన్వర్సేషన్లో సంజన గారు ఏమంటారంటే నాకు ప్రతిసారి ఎందుకు ఈ కాన్వర్సేషన్ తనుజ, ఇమాన్యుల్ నామినేట్ ఎందుకు చేయరు, ఎందుకు తీయరు, ఇదంతా ఎందుకు నాకు, ఎందుకంటే మీరు అక్కడ సేఫ్ ఆడుతున్నారు కాబట్టి. ఇదే అంటారు తనుజ, బికాస్ ఆఫ్ యువర్ సేఫ్ గేమ్,
మేము ఆడతాం సేఫ్ గేమ్. మీరు ఏం చెప్తారంటే తనుజ ఇమాన్యుల్ మీ ఇద్దరికి 9 ఓట్స్ వచ్చినాయి నామినేషన్స్లో, కానీ ఇమాన్యుల్ అంటే నాకు ఇష్టం కాబట్టి నేను ఇన్ని తీసేస్తా. మరి అప్పుడు వాళ్ళకి అన్యాయం జరిగినట్టు కదా, వైల్డ్ కార్డ్స్ ఏ పాయింట్లు కదా అప్పుడు పెట్టారు. మనం వైల్డ్ కార్డ్స్ సపోర్ట్ చేసాం కదా, వాళ్ళు పెట్టింది రైట్ అని చెప్పి ఇలా బాండ్స్ వల్ల వాళ్ళు బలైపోతారంటే ఎవరు ఒప్పుకుంటారు? ఇప్పుడు సంథింగ్ సిమిలరే కదా ఇది కూడా. ఇప్పుడు వీళ్ళ బాండ్ వల్ల ఈవిడేది బలైపోవాలి, ఆవిడకి అప్పటి నుంచి ఉండిపోయింది. ఏంటి మా ఇద్దరం ఈక్వలా, కానీ నన్ను నామినేట్ చేస్తారా, ఆయన చేయరా, అదేంటి అని చెప్పి. సరే టైం వచ్చినప్పుడు దీన్ని ఎక్స్పోజ్ చేద్దాం అని పెట్టుకున్నారు. అయితే బికాస్ ఆఫ్ సేఫ్ గేమ్ మేము ఆడతాం సేఫ్ గేమ్ అంటే సంజన గారు లేదు, వి కంపాస్ట్ మనం ఎన్ని దాటుకొని వచ్చేసాం, అయిపోయింది ఇంక అదంతా, నేను సేఫ్ ఆడటం లేదు, నేను డెమాన్ పేరు చెప్పానని. కానీ తనుజకి ఏముంది మైండ్లో, ఖచ్చితంగా ఈవిడికి మైండ్లో ఇమాన్యుల్ ఉంది. సో మేము ఇమాన్యుల్ చెప్తే ఇమాన్యుల్తోనే వెళ్ళాలని ఉంది, డెమోన్ పేరు కాదు. సో అందుకనే ఆవిడ మా మీద పెడుతున్నారు అన్న విధంగా ఉంది. అయితే తనుజ గారు మీరు డెసిషన్ తీసుకొని చెప్పండి, నేను చెప్పేసాను నా పేరు అయిపోయింది అనగా సంజన గారు ఇదంతా కళ్యాణ్ అయిపోయింది. సో ఇక్కడికి వచ్చేసారు. ఇక్కడ ఎవరైనా ఎవరికైనా మాట ఇచ్చుకున్నారా? చూడండి, నేను ఈ పేరు చెప్తే చెప్పనని చెప్పి మాట ఇవ్వాల, ఎవరి మాట ఇవ్వాల, మాట చెప్పారు. ఆవిడ చెప్తారు లైవ్లో మాట ఇవ్వలేదు, మాట చెప్పానని. సంజన గారు ఒక మాట చెప్పారు, తనుజ గారు ఒక మాట చెప్పారు. పోనీ మాట ఇచ్చారు అని అనుకుంటే సంజన గారు డెమాన్ పేరు చెప్పి ఒక మాట ఇచ్చారు, తనుజ గారు కూడా ఇమాన్యుల్ పేరు చెప్పి ఒక మాట ఇచ్చారు. ఇవ్వటమైనా చెప్పటమైనా రెండు ఒకటే. ఆ టైంలో ఇద్దరు చేసినవి ఏదనుకుంటే అది. ఇప్పుడు సంజన గారు అంటారు కళ్యాణ్ అయితే తీస్తుందా అని అడుగుతారు. తీస్తాను అన్నాడు, బలగుద్ది చెప్తారు. మీకేమనిపిస్తుంది, తీస్తుందా లేదా? తీసేది ఖచ్చితంగా, ఎవరున్నా తీస్తుంది. టాప్లో ఉంటే ఆవిడ గేమ్కి అడ్డం అంటే ఎవరినైనా తీస్తానంది. నాకున్న ఇప్పటివరకు నేను గమనించిన దాని ప్రకారం తీసేది, ఖచ్చితంగా పేరు పెట్టేది. 100% తీస్తాను, ఆలోచన కూడా పడను, నేను ఒక్క నిమిషం కూడా ఆలోచించి ఖచ్చితంగా తీస్తానని చెప్పి. ఎందుకంటే అక్కడ కూడా వెళ్ళి చెప్తుంది ఆ విషయం. నెక్స్ట్ ఇమాన్యుల్ డెమోన్ వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. ఇమాన్యుల్ ఏం చెప్తారంటే నేనేమంటానంటే నీ పేరు చెప్తారు ఖచ్చితంగా, తప్పదు, ఎందుకంటే నా పేరు చెప్పరు. నేనేమంటానంటే వాళ్ళల్లో ఒకరిని మన వైపు లాక్కొని, అంటే మన ఇద్దరు ఉన్నాం, కళ్యాణ్ ఉన్నాడు, 3 ఓట్లు ఉన్నాయి, వాళ్ళని లాక్కుందాం అనగానే డెమోన్ సంజన గారు ఒకసారి ఈ ట్రెండ్ అని చెప్పి పరుస్తాడు. నేను అక్కడ పక్కగా మాట్లాడి మీరు వచ్చి మాట్లాడుకుంటానంటే ఆవిడ అంటూ ఉంటారు. కానీ వాళ్ళ ప్లేన్ ఏంటంటే సంజన గారిని వాళ్ళ వైపు తిప్పుకుందామని చెప్పి ఎవరి ప్లాన్లో వాళ్ళు ఉన్నారు. ఇక్కడ వాళ్ళ డిస్కషన్లో వీళ్ళు ఎక్సెల్ అయ్యారు. మీరు గమనిస్తే తనుజ గారు ఎక్సెల్ అయ్యారు, సంజన గారు ఎక్సెల్ అయ్యారు, అంటే బాగా మాట్లాడారు, బాగా చేశారు. ఇప్పుడు వీళ్ళ ప్లాన్ స్టార్ట్ అయింది ఇటు సైడ్ నుంచి. ఇక్కడ ఇమాన్యుల్, సంజన గారు, డెమోన్ వాళ్ళ ముగ్గురు కూర్చుంటారు. కూర్చోగానే నాది 150 తీస్తే వాళ్ళ ముగ్గురు వెళ్ళిపోతారు, నువ్వు అక్కడే ఉంటావు. నన్ను తీసేసి వాళ్ళ ముందుకు వెళ్ళిపోతావు, నువ్వు అక్కడ ఉంటావు, నీకేం ఉపయోగం ఉంది అంటే నేను ఆడతారా అని ముందుకు వెళ్తానంటారు. సో తప్పలేదు, ఆవిడ అలా అనుకోవటం, ఆవిడ ముందుకు వెళ్తాను అనుకోవడం. నేను అయినా నీకు ఓకే చెప్పడం లేదు, నేను డెమాన్కి చెప్తున్నా, నేను నీ పేరు చెప్పట్లేదు డెమాన్కి చెప్తున్నాను అంటే ఇమాన్యుల్ క్యాలిక్యులేషన్ ప్రకారం అక్కడ తన మిగతా 3 ఓట్లు తనవే కదా, తన కోట్లు పడతాయి కదా. ఇంకో సైడ్ తనుజని చూపిస్తారు. గేమ్ త్యాగం చేసి నచ్చట్లేదు, సారీ గేమ్ మనమేం తగ్గట్లేదు, మనం నచ్చట్లే అంటే సపోర్ట్ ఉన్నా ఏదున్నా సరే మనం ఎక్కడ తగ్గకుండా ఆడుతున్నాం, ఏదున్నా సరే కొట్టుకుంటున్నాం. సపోర్ట్లో చూపించాలంటే ఎంత చూపించాలో అంత చూపిస్తున్నాం. బియాండ్ దట్ మన గేమ్ ఏమేది త్యాగం చేసుకోవట్లేదు కదా, వేరే వాళ్ళ కోసం ఆపుకోవట్లేదు కదా అని. ఇక్కడ ఆవిడ త్యాగం చేసుకోండి, ఎందుకంటే టాపర్ని తీయకుండా వేరే వాళ్ళని తీస్తే ఫస్ట్లో ఉన్న వాళ్ళు ఫస్ట్లో పెట్టినట్టే కదా, దానివల్ల ఇంక ఉపయోగం లేదు కదా. సో దానికోసం, ఎందుకంటే ఆ 150కి ఇంకో 100 ఆయన కొడితే 250కి ఎక్కడికి వెళ్ళిపోతాడు. ఈ 80, 90లో దొరుకుతారా? దొరకరు కదా. అది నెక్స్ట్ ఇమాన్యుల్ మళ్ళీ ఇటు సైడ్ చూపిస్తారు. మీరు వీడికి వేస్తే వాళ్ళ ముగ్గురు కలిపి నాకు వేస్తారు, గేమ్ మొత్తం తీసుకెళ్ళి వాళ్ళ చేతిలో పెడుతున్నాం, అర్థం చేసుకోండి సంజన గారు అని చెప్పాడు. ఇక్కడ చిన్న పిల్లలకి చెప్పినట్టు చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు ఇమాన్యుల్. అంటే ఇప్పుడు వాళ్ళు 3 ఓట్లు పడిపోతే మీ ఓటు వేస్ట్ అయిపోయింది అన్నట్టు. మనం 4 ఉన్నాం, కళ్యాణ్ కూడా మన సైడే ఉన్నాడు. ఏనండి, 4 కలిసి ఒక పేరు చెప్తే 3 చేతిలో గేమ్ పెట్టడానికి 4 చేతిలో గేమ్ ఉండడానికి తేడా ఉంటుంది. నేను సేఫ్ అవ్వాలని కాదు, మీకు గేమ్ క్లారిటీ ఇస్తున్నా, ఇలాంటి కొన్ని పాయింట్లు లెవెల్లో మిస్ అయిపోయాను. సో చాలా నీట్గా ఏం చెప్పాడంటే మనం 4 కలిసి ఒక పేరు చెప్దాం అన్నాడు. పేరు చెప్పలా తిను, కానీ 4 కలిసి ఒక పేరు చెప్దాం అని నొక్కి ఒక్కనించాడు. కానీ ఆవిడ దీనికి ఒప్పుకోరు. ఎందుకు ఒప్పుకోరు అంటే అక్కడ ఆవిడకి గేమ్ తెలిసింది ఏంటంటే టాపర్నే తీయాలి, ఇందులో లీస్ట్ ఉన్న వాళ్ళు తీయకూడదు. ఎందుకు తీయకూడదు అంటే ఆవిడ కూడా లీస్ట్లోనే ఉన్నారు కాబట్టి, అది చాలా తప్పు కాబట్టి, అది ఈ గేమ్కి కరెక్ట్ కాదు కాబట్టి టాపర్నే తీయాలి. టాప్లో ఉన్నది ఇమాన్యుల్ కాబట్టి ఇమాన్యుల్ టచ్ చేయలేరు కాబట్టి డెమోని టచ్ చేశారు. అట్లీస్ట్ ఆవిడ చెప్పుకుంటారు నేను టాప్లో ఉన్న వాళ్ళు తీశారు, ఇమాన్యుల్ తీయలేను కానీ డెమోని తీశానని చెప్పుకుంటారు. ఇమాన్యుల్ ప్లాన్కి మాత్రం ఒప్పుకోలేరు. ఒప్పుకుంటే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ వేరే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ ఆవిడ తక్కువ అవుతారు. ఎందుకంటే ఆవిడ కూడా లీస్ట్లో ఉన్నారు, నువ్వు ఒక లీస్ట్లో ఉండి ఇంకో లీస్ట్లో ఎందుకు తీస్తావు, నీ టార్గెట్ టాప్ నెంబర్ 1 పొజిషన్ అయితే, అందుకని ఆవిడ ఒప్పుకోరు. నేను సేపడానికి గేమ్ క్లారిటీ ఇస్తాను. దాని తర్వాత ఇమాన్యుల్ డెమోని కనుక మీరు పేరు చెప్తే నేను వెళ్ళిపోతా, ఎందుకంటే మీ ఓటు వేస్ట్ అయిపోద్ది, వాళ్ళు 3 ఓట్లు పడతాయి, మా 2 పడతాయి, సో వెళ్ళిపోతానని చెప్తారు. సంజన గారు నువ్వు వెళ్ళవు, నాకు తెలుసు నువ్వు వెళ్ళవు.
ఇక్కడ సంజన గారు ఏం ప్లాన్ చేసుకున్నారా అంటే ఇది కూడా చెప్తాను చూడండి. వాళ్ళు ముగ్గురు కలిసి ఇమాన్యుయల్ పేరు చెప్తే, నెక్స్ట్ డెమోను, ఇమాన్యుయల్, కళ్యాణి కలిసి భరణి అన్న, సుమన్ అన్న పేరు చెప్తే టై అయిపోతే అప్పుడు ఆవిడ ఏమనుకున్నారంటే ఆవిడ ఓటు చేంజ్ చేసుకుని వాళ్ళకి వేసేద్దాం, భరణి అన్నకి కానీ సుమన్కి కానీ అనుకున్నారు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఒకవేళ తన మీదకి వస్తే వీళ్ళు ముగ్గురు కలిసి తన పేరు చెప్తే తను ఇమాన్యుయల్కి వేసేద్దాం, ఏ విధంగా తను సేఫ్లో ఉంటారు అని ఆలోచించుకొని, మైండ్ గేమ్ అంతా ఆలోచించుకొని, ఇది డెమోన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, ఇది సేమ్ థియరీ. ఆలోచించుకొని ఆవిడ నువ్వు వెళ్ళవు, నేను చెప్తాను నువ్వు వెళ్ళవు అన్నట్టు చెప్తారు. నెక్స్ట్ ఒక భరణి అన్నకు కానీ సుమన్ అన్నకు కానీ తనుజకు కానీ ఓటు వేయమని వెళ్ళు, ట్రై చేయి, వాళ్ళని అడుగు, నన్ను అడగద్దు. ఎందుకంటే ఈవిడ అప్పుడు వాళ్ళు మీరు ఒప్పుకుంది, వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు, ఈవిడ ఎందుకు ఒప్పుకోవట్లేదంటే లిస్ట్ వాళ్ళు తీస్తే కరెక్ట్ కాదు కదా, అందుకని ఒప్పుకోదు. పైగా వాళ్ళు వెళ్ళి అట్టేస్తారు, భరణి అన్న వెళ్ళి తనుజకి లేని భరణి అన్న సుమన్ వేస్తారా, ఏరు కదా లిస్ట్లో ఉన్నప్పుడు. ట్రై చేయండి. ఇమాన్యుయల్ మీరే వింటాం లేదు నా మాట, వాళ్ళు ఎందుకంటారండి. ఇప్పుడు సంజన గారు నేనైతే నీ విరుద్ధంగా వెళ్ళట్లేదు అంటారు ఆవిడ. విరుద్ధంగా వెళ్ళకపోవడం కదండి. ఇక్కడ కత్తి చెప్తారు ఏంటంటే, మీరు మీ కత్తితో నన్ను గుచ్చపోయినా వేరే వాళ్ళ కత్తి వచ్చి నన్ను గుచ్చుతున్నప్పుడు మీరు మీ కత్తిని వేరే వాళ్ళకి గుచ్చకుండా అక్కడ ఆ కత్తిని ఆపడానికి గుచ్చితేనే నేను బతుకుతా. అంటే వాళ్ళ ముగ్గురులో మనందరం కలిసి ఆడితేనే అక్కడ అవుతుంది. నేను నీకు గుచ్చట్లేదు కదా అంటే నేను బతకను, నేను చచ్చిపోతా అన్నట్టు చెప్తారు. దాని తర్వాత మీ కత్తి వెళ్ళి వాళ్ళని గుచ్చాలి అన్నట్టు. నెక్స్ట్ తన దగ్గర బయట ఆవిడ మైండ్లో ఇమాన్యుయల్ పేరు ఉంది, ఇమాన్యుయల్ సైడ్ నుంచి బ్యాడ్ అవ్వకూడదని చెప్పి నీ పేరు చెప్పారని డెమోని చెప్తారు. అది క్లియర్గా అర్థమవుతుంది. సో ఉంది, టాపర్నే తీయాలని ఉంది కానీ తీయలేరు, ఎందుకంటే బాగా బ్యాడ్ అవుతారనో బంధం ఉందనో ఏదో ఒకటి. నెక్స్ట్ దీని తర్వాత ఏం చేస్తారంటే లైవ్లో కళ్యాణ్ డెమోని తీసుకెళ్తారు పక్కకి. డెమోని తీసుకెళ్ళి నీకు కూడా చెప్తాందా, వీళ్ళ ముగ్గురు ఇమాన్యుయల్కి వేస్తారు సరేనా, మనం ముగ్గురం వేద్దాం ఎవరికో ఒకరికి. వేసినప్పుడు అప్పుడు చేంజ్ చేసుకోవాల్సింది ఎవరు, సంజన గారు. ఎవరికి చేంజ్ చేసుకోవాలి, ఎయిదర్ ఇమాన్యుయల్ సైడ్ అయినా వేయాలి లేదంటే ఎట్ సైడ్ అయినా వేయాలి. ఆ విధంగా ఆవిడ్ని లాక్ చేద్దాం అని చెప్తాడు మాస్టర్ మైండ్లో. ఇది 3వ పాయింట్. అయితే దీని తర్వాత ఇక్కడ ఏం చెప్తాడు, పేరు చెప్పడు, సంజయ్ గారి పేరు చెప్పడు. ఇక్కడ డెమోన్ ఏం చెప్తాడు, ఎందుకు ఇంటెలిజెంట్ అని పెట్టాను. డెమోన్ ఏమంటాడు సార్, నాకు ఐడియా ఉంది, నేను ఏం చేయాలి నాకు తెలుసు అంటాడు. ఏంటి అంటే ఇటు సైడ్ నుంచి స్టార్ట్ చేసే తినే ఎలాగా ఆవిడ నామినేట్ చేస్తే కళ్యాణ్ నామినేట్ చేయాల్సి వస్తుంది, ఇంకా ఇమాన్యుయల్ నామినేట్ చేయాల్సి వస్తుంది. టై చేయాలంటే ఇంక తప్పదు, ఎందుకంటే తన ఓటు తర్వాత వాళ్ళిద్దరు ఓట్లు లేకపోతే కనుక టై అవ్వదు. టై అవ్వకపోతే ఇమాన్యుయల్ వెళ్ళిపోతాడు. అర్థమైందా మీకు? వాళ్ళ ముగ్గురు అట్నుంచి ఓట్లు చెప్పుకుని ముగ్గురు వేస్తారు ఇమాన్యుయల్కి. ఈవిడ డెమో అని చెప్పింది. ఇప్పుడు ఏం సంజన చెప్తాడు, వాళ్ళిద్దరు కనుక సంజన అని చెప్పకపోతే టై అవ్వదు, సంజన అని చెప్పకుండా ఏ పేరు చెప్పినా ఇమాన్యుయల్ వెళ్ళిపోతుంది. సో చచ్చినట్టు వాళ్ళు చెప్పాల్సిందే. ఆ విధంగా లాక్ అవుతారు. ఆ కూర్చున్న పొజిషన్ కూడా అలాగే కూర్చుంటే ఎయితికి కూర్చుంటాడు. ఇంటెలిజెంట్ డెమోన్, తను బ్రెయిన్, అందరూ బ్రెయిన్ పెట్టిన వాళ్ళు ఇందులో మామూలుగా లేదు. దాని తర్వాత కళ్యాణ్ ఏం చేస్తాడు, ఇమాన్యుయల్ పిలిచి మళ్ళీ ఇదే చెప్తాడు. చెప్పి ఆవిడకి చెప్పు, ఈ విషయం చెప్పు, అటు ఇటు అయితే నువ్వు వెళ్ళిపోతావు అని చెప్పు, మా ముగ్గురం కలిసి నీకేస్తా నువ్వు వెళ్ళిపోతావు అన్నట్టు చెప్పంటే నీకు ఇంకోటి చెప్తాను దాని చెప్పి మళ్ళీ ఇమాన్యుయల్ మళ్ళీ చెప్తాడు సంజన గారికి. సో చెప్పిన తర్వాత మళ్ళీ దాని తర్వాత కళ్యాణ్ ఇంకా కూర్చోబెట్టి చెప్పకూడదు కానీ నేను చెప్పేస్తున్నా ఏంటంటే అప్పటివరకు పేరు చెప్పడు, మనం ముగ్గురం కలిసి సంజన గారికి వేసేద్దాం, ఏదైతే అదే ఇద్దరు ఇమాన్యుయల్ లేదురా నేను చేయలేను రా అంటే నేను ఒప్పుకోను, ఎందుకంటే నేను కాపాడుకోవాలి కదా కళ్యాణ్ని, నాకు మీ ఇద్దరు తర్వాత వాడి ప్రయారిటీ. అప్పుడు నేను అన్ని కాపాడుకోకుండా నేను ఎందుకు వదిలేస్తాను, నేను ఇంత పొజిషన్లో ఉండి ఆ స్టాండ్ తీసుకుంటున్నాడు 2 రోజుల నుంచి. ఇమాన్యుయల్ నేను అదే చెప్తున్నారా 4 ఓట్స్ ఉన్నాయి మనం అని చెప్పి ఆడికి చెప్తున్నాను, ఆవిడ వినిపించుకోవట్లేదు అది అంటాడు. సరేనా. దాని తర్వాత సంజన గారు నేను హ్యూమన్నే, నాకు ఉంది ఏంటంటే ఒక వీక్నెస్ ఉంటాయి, ఏంటంటే ఇమాన్యుయల్ అంటే వీక్నెస్ అని, ఇమాన్యుయల్ అంటే ఇష్టమని, ఇమాన్యుయల్ అంటే బాండింగ్ అని, ఇమాన్యుయల్ అంటే వీక్నెస్ అని, అదని ఇదని చాలా మాటలు చెప్పేశారు ఆవిడ. అప్పటికి అయితే ఇమాన్యుయల్ తీనంటే తీనని చెప్పారు, చచ్చిన తీనని చెప్పారు ఆ రూమ్లో. ఇవన్నీ నోట్ చేసుకుని ఉంచుకోండి. దాని డెమోన్ నేనేం అంటాం లేదు, నేనేం చేయొద్దన్నానా అని చెప్పి డెమోన్ అంటాడు. నన్నేం చేయొద్దని అనలేదే అని అంటాడు. ఎందుకు డెమోన్ కాన్ఫిడెంట్గా ఉన్నాడు, సంజన గారి పేరు చెప్తాను, నా పేరు చెప్పారు కాబట్టి నేను చెప్తాను, నాకు ఫుల్ రైట్స్ ఇచ్చారు, నెక్స్ట్ వాళ్ళే క్యారీ చేసుకుంటే వెళ్ళాలి, లేదంటే డెమోన్కి పోయేదేం లేదు. వాళ్ళిద్దరికీ సంజన గారి పేరు చెప్పకపోతే డెమోన్కి పోయేదే ఉంటుంది. కళ్యాణ్ చెప్పడు డెమోన్ పేరు, ఇమాన్యుయల్ చెప్పలేడు డెమోన్ పేరు. కళ్యాణ్ అయితే సంజన గారి పేరు చెప్పేస్తాడు ఆబ్వియస్గా. ఇమాన్యుయల్ ఛాన్స్ ఉండదు, ఆయన బతకాలంటే టై అవ్వాలంటే చెప్పాల్సిందే. సో ఇంటెలిజెంట్గా ఆలోచించుకున్నాడు, తను సేఫ్ అయిపోయింది. నెక్స్ట్ సంజన గారు కళ్యాణ్ వైపు మీరే ఐడియా ఇచ్చారు గేమ్లో ఉంటే టాప్ మనిషికి తీసేస్తానంటే కళ్యాణ్ అంటే అవును ఇచ్చాను, ఎందుకంటే నేను గేమ్లో లేదంటే నేను ఏదైనా చెప్తా. సరే అట్లా అనగానే ఏం చెప్తాను, నేను సేఫ్ ఆడను, నేనైతే కనుక గేమ్లో ఉంటే ఇమాన్యుయల్ తీసేస్తా, ఓపెన్ స్టేట్మెంట్. సేఫ్ ఆడి ఎవరైనా ఆడరు, ఈవిడ ఆడుతున్నారు, తీసేస్తా. గేమ్లో లేనప్పుడు నేను సపోర్ట్ చేసే వాళ్ళు నేను కాపాడుకుంటా, సింపుల్. ఇప్పుడు ఆవిడ ఎందుకు ఆయన మీద అరుస్తున్నారు అంటే
ఇప్పుడు ఆయన వల్లే అందరూ ఇమాన్యుయల్ మీద పడ్డారని ఇప్పుడు తను ఇరుక్కున్నారని. లేదంటే కనుక ఆవిడ దీన్ని ఎలా గైడ్ చేసేవాళ్ళు, స్ట్రాంగ్ వాళ్ళు తీసేద్దాం, స్ట్రాంగ్ ఎవరంటే డెమోన్ మనకి ఫర్దర్ గేమ్స్ కూడా చూసుకోవాలి, ఇమాన్యుయల్ ఇప్పుడు కాదు తర్వాత నడిపోతాడు, డెమో నడిపోడు, మనకు ఇబ్బంది అయింది, స్ట్రాంగ్గా ఉంటాడు అలా అని చెప్పి ఇమాన్యుయల్ డెమోని తీసేద్దాం అని ఆవిడ అనుకున్నారు. కానీ ఎప్పుడైతే ఈయన రాయేసాడో టాపర్లో వాళ్ళు తీసేస్తే ఇమాన్యుయల్ తీసేస్తానని అక్కడ 3 ఓట్లు పడ్డాయి అన్నది ఈవిడ ఒపీనియన్. అందుకని కళ్యాణ్ తిడతా ఉంటారు మధ్యలో. సంజన గారు మీరే ఐడియా చేసి మరి మీరు ఎట్లా చెప్తే అట్లాగా అంటే మీరు ఆల్రెడీ ఇట్లా చెప్పారు కదా మరి టాపర్ తీసేస్తానని, అప్పుడు మీరు కూడా ఇమాన్యుయల్ పేరు చెప్తే నాకు ఏ బాధ ఉండదు, ఎందుకంటే 3 ఓట్లు మీరు 4వ ఓటు లెక్క సరిపోద్ది, నేను సేఫ్ అవుతా. నేను డెమాన్ పేరు చెప్పుకున్నా లేదంటే ఇంకా ఆనంద్ పేరు చెప్పుకున్నా పెద్ద ఫరక్ పడదు. అర్థమైంది కదా మీకు, ఫరక్ పడదని చెప్పి ఆవిడ. కానీ నేను అనుకుంటున్నాను కదా ఆయన నా ఒపీనియన్ ప్యూర్ హార్టెడ్గా చెప్పకపోతే నేను సేఫ్ పాయింట్ నుండి అవుతాను. అందుకే నా ఒపీనియన్ చెప్పేసాను, అట్లా ఉంటే ఇట్లా చేస్తా, ఇట్లా ఉంటే ఇట్లా చేస్తానని. దాని తర్వాత తనుజ గారు వెళ్ళి ఇమాన్యుయల్తో ఏంటి మీరు బర్నీ గారి పేరు చెప్తారంటగా మీ ముగ్గురు అనగానే ఎప్పుడు చెప్పాము ఇదండి ఇమాన్యుయల్ బర్నీ అని చెప్పానండి, వెళ్ళి గట్టిగా అడిగారు. బర్నీ అని చెప్పాను నేనేం చెప్పాను అంటే నాకు ఆపోజిట్గా ఎగ్జాంపుల్ చెప్తాడు, బర్నీ అన్న చెప్తాడు, సుమనన్న పేరు చెప్తాడు. నాకు ఆపోజిట్గా ఇప్పుడు నాకు 3 ఓట్లు పడ్డాయి, నేను ఆపోజిట్గా ఇంకొకరికి 3 ఓట్లు వేసా, అది బర్నీ అన్న కానీ సుమన్ అన్న కానీ మేము వేసాం. అప్పుడు మీరు మీ ఓటు ఎటు చేంజ్ చేసుకుంటారని అడిగాను నావండి. వాళ్ళ వైపు తిప్పుతారా వీళ్ళ వైపు తిప్పుతారా ఏం చేస్తారని చెప్తే అని సంజన గారిని అడిగానంటే లేదు ఇమ్ము మేము బర్నీ గారి పేరు చెప్పానా అయ్యానంటే ఆవిడ చెప్తారనమాట చెప్పారని చెప్పి. ఒక్క నిమిషం ఉండండి, నేను బర్నీ గారిని తీసేమని చెప్పానా అని చెప్పి చెప్తాడు. సంజన గారు మీరు చెప్పలేదా, మీరు 3 వచ్చేసి బర్నీ గారిని తీసేస్తారని చెప్పి మీరు చెప్పలేదు, మీ ముగ్గురు వచ్చి బర్నీ గారు తీసేస్తారని చెప్పలేదు అనగానే ఇమాన్యుయల్ ఆ మాట మేము అనుకోలేదు, మేము అలా అనలేదు, నేను చెప్పింది ఏంటి మీరు ఎవరికి ఓటేస్తారని. ఆపోజిట్ నేను ఇటుండి ఆపోజిట్లో ఇంకొకళ్ళు ఉంటే 3 ఓట్లు పడితే మీరు ఎవరికి వేస్తారని చెప్పి నేను అడిగాను, అంతే చెప్తే బర్నీ గారి పేరు చెప్పలేదు అని చెప్పి. నాకు వేయటం లేదు అనింది, నాకు ఆపోజిట్గా వాళ్ళకి వేస్తారా అంటే నేను వాళ్ళకేను వీళ్ళకేను నేను వేరే వాళ్ళకి వేసుకుంటాను అంది. సో అప్పుడు ఓట్స్ చీలిపోతాయి కదా, ఉపయోగం ఏముందని చెప్పి అడిగాను. సో అటు ఎవరన్నా సరే వాళ్ళకి 3 ఓట్లు నాకు 3 ఓట్లు పడి మీరు ఎవరికో డెమాన్కి వేసుకుంటే ఓట్లు చీలిపోతాయి కాబట్టి ఉపయోగం ఏముందని అడిగితే అప్పుడు దాని తర్వాత తనుజ అంటారు అంటే ఆయన వై ఆల్వేస్ టార్గెటింగ్ మీ అంటున్నాడు, అంటే ఎందుకు బర్నీ అని టార్గెట్ చేస్తున్నారంటే మరి నన్ను టార్గెట్ చేయట్లేదా, టాప్లో ఉన్న బోర్డుని మరి నన్ను కూడా టార్గెట్ చేస్తున్నారు కదన్నా అని చెప్పి ఇంక వాళ్ళిద్దరి మధ్య చిన్న డిషయం అవుతుంది. దాని తర్వాత సో మేము బర్నీ డిస్కస్ చేసుకోలేదు, మీరు మీ గురించి ఏం మాట్లాడలేదు అంటారు. మళ్ళీ డెమోని ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఇటు సైడ్ నుంచి 3 ఓట్లు ఇటు సైడ్ నుంచి 4 ఓట్లు అని చెప్తుంటారు. దాని తర్వాత సంజన గారు అందుకని ఓపెన్గా అందరం కూర్చొని మాట్లాడుకుందాం అని అనుకున్నా అంటే ఇమాన్యుయల్ అంటారు మీరు వెళ్ళిపోయి మీరే పక్కకి వెళ్ళిపోయిన తర్వాత మేము ఎక్కడ ఓపెన్గా మాట్లాడుకుంటాం అంటారు. దాని తర్వాత పిలిచాను కదా ఇమీడియట్లీ అంటే అది ఏం జరగదులేండి. నెక్స్ట్ ఇమాన్యుయల్ మీరు 4 వెళ్ళిపోయి 3 ఓట్లు వేస్తానంటే నాకు ఎలా ఉంటుంది, నాకు నచ్చిద్దా. అలాగనే సంజన గారు నేనైతే మీకు వేయటం లేదు కదండి అంటారు ఆవిడ, నేనైతే మీకు వేయట్లేదు మీకు ఇరికించట్లేదు అంటారు. కానీ రియాలిటీ ఏంటి ఆవిడ అయిపోయిన మిగతా 3 వేస్తున్నారు కదా, అది ఆయన బాధ. మీకు నేను ఫస్ట్ నుంచి అదే చెప్తున్నాను సంజన గారు, అసలు మీరు నా మాట వినటం లేదని చెప్పి. ఆ ఓటింగ్ స్టార్ట్ అవడానికి ముందు ఇంకోసారి చెప్తాడు, చాలా నీట్గా చెప్తాడు. ఇప్పటికీ 4 సార్లు చెప్పాడు, ఎందుకు ఇన్నిసార్లు గొంతు తెచ్చుకుంటున్నా అంటే ఇది 5వ సారి చాలా నీట్గా చెప్పినప్పుడు ఆవిడ రియాక్షన్ చూడండి, ఆవిడ ఏమంటారు. ఇది లైవ్లో ఉంది, ఎపిసోడ్లో లేదు, జాగ్రత్తగానండి. క్లియర్గా చెప్తున్నా, మీరు గేమ్లో ఉండటానికి ఆలోచించుకోండి, ఎందుకంటే ఇప్పుడు డిసైడ్ అయిపోతారు సంజన గారికి వేసేద్దామని చెప్పి. ఇక్కడ ఎవరైనా ఒకరు మీ పేరు చెప్తే మొత్తం మారిపోద్ది. ఓకే అని చెప్తారు, మొత్తం మారిపోద్ది, మీరు ఆట నుంచి వెళ్ళిపోతారు, మీ గురించి ఆలోచించుకోండి అన్న తర్వాత సంజన గారు నువ్వు నన్ను బెదిరిస్తున్నావు ఇమాన్యుయల్, నువ్వు నన్ను బెదిరించకూడదు ఇమాన్యుయల్, నువ్వు అలా చేయకూడదు ఇమాన్యుయల్, నాకు ఆట చెప్పక ఇమాన్యుయల్ అని చెప్పి ఆవిడ అంటారు. బెదిరించొద్దు అంటారు. ఇంక ఇమాన్యుయల్ సైలెంట్గా కూర్చుంటాడు. ఆవిడికి 4 సార్లు చెప్పారు, మీరు అనొచ్చు ఎవరైనా ఆవిడకి 4 సార్లు చెప్పారు కానీ ఒక పేరు చెప్పలేదని చెప్పి. పేరు చెప్తే మేబీ ఆవిడేమైనా ఒప్పుకునే వాళ్ళు అలాంటి థాట్స్ మీకు వచ్చి పేరు ఎవరికి చెప్పరు, ఎందుకంటే వాళ్ళు చెడ్డ అయిపోతారు. ఇప్పుడు చూడండి బర్నీ అన్న పేరు చెప్పకుండా బర్నీ అన్న పేరు వచ్చింది సంజన గారు తెలిసిందే, సంజన గారి కోసం చెప్పేస్తారు ఆవిడ. ఇంకోటి లోపల జరిగేది కూడా అట్లాగే చెప్పేస్తారు. అదే తనుజ క్వశ్చన్ చేసింది, అంటే మీరు హౌస్ డెస్టినీ చెప్పి మా మీద నెట్టేసి నేను వేయలేదు కానీ ఆ లేట్ వల్ల వెళ్ళిపోయి అని చెప్పి మమ్మల్ని నెగిటివ్ చేద్దామని ఇమాన్యుయల్ ముందు. మేమెందుకు నెగిటివ్ అవ్వాలి, సేమ్ సిచ్యువేషన్, అందుకని ఆయన పేరు చెప్పలా. అవునరా బాగుంది ఐడియా, మన 4 కలిసి ఒక లేపుదాం, ఇప్పుడు మీరు చెప్పండి ఎవరిని తీసేద్దాం అంటే అప్పుడు పేరు డిస్కషన్కి వచ్చేది. సో చాలా క్లియర్గా చాలా నీట్గా 1కి 4 సార్లు సంజన గారు అని చెప్పి డెమోన్ ఎక్స్ప్లెయిన్ చేశాడు, ఇమాన్యుయల్ ఎక్స్ప్లెయిన్ చేశాడు. చివరికి ఓటింగ్ జరగడానికి ముందు ఇంకొకసారి డైరెక్ట్గా ఏం చెప్పాడంటే మీరు వెళ్ళిపోతారు గేమ్లో నుంచి అని చెప్పాడు. కానీ ఆవిడ ప్లాన్లో ఏమున్నారు, ఒకవేళ అటు ఇటు అయితే 3 ఓట్లు ఎలాగో పడతాయి, వీళ్ళు ముగ్గురు ఆల్రెడీ చెప్పారు ఇమాన్యుయల్కి పడతాయని చెప్పి. ఒక ఓటు ఏంటంటే ఎక్స్ట్రా ఓటు మనకి డేంజర్గా అయ్యేది ఏంటంటే
అది వేరే కనుక పడుతుంటే అప్పుడు నేనే నా ఓటు తిప్పేస్తాను ఇమాన్యుయల్ మీదకి అయిపోతుంది అన్న థాట్లో ఈవిడ ఉన్నారు. ఎవరి బ్రెయిన్ వాళ్ళు రన్ చేస్తున్నారు. ఇక్కడ వరకు అర్థమైందా? క్యారీ అవుతున్నారా? నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇంట్రెస్టింగ్గా ఉండదు. మళ్ళీ సుమన్ ఇమాన్యుయల్ పేరు చెప్తాడు, బర్నీ అన్న ఇమాన్యుయల్ పేరు చెప్తాడు, దానికి ఇమాన్యుయల్ హట్ అవుతాడు. అంటే ఇప్పుడు నేను మళ్ళీ అంటే ఆయన అంటారు మళ్ళీ ఆయన ముందుకు రాగల సత్తా ఉన్నాడని. ఇవన్నీ అనవసరం. టాప్లో ఉన్నాడు తీసేస్తున్నా, అయిపోయింది, సింపుల్. ఒక లైన్ మళ్ళీ ముందు రాగల సత్తా ఉందంటే ఒకవేళ నేను పొరపాటున రాలేకపోతే ఏంటి, నేను బయటికి వెళ్ళిపోతే ఈ వారం గెలవకుండా నాకు టాటా చెప్పి బాయ్ బాయ్ చెప్పి పంపించేస్తారా అని చెప్పి ప్యూర్గా భయపడుతున్నాడు, క్రిస్టల్ క్లియర్గా భయపడుతున్నాడు. ఆ బయట నుంచి వచ్చిన వాళ్ళు ఒక క్వశ్చన్ ఏంటంటే అడుగుతారేమో అనుకున్నా కానీ అడగలేదో, మరి కట్ చేశారో, మరి అడగనివ్వలేదో తెలియదు, కానీ చాలా వరకు భయపడుతున్నాడు. అది తెలుస్తుంది. దానికోసమే నేను ఒక స్పెషల్ అనాలిసిస్ చేశాను. ప్రోమో 2 ప్లస్ స్పెషల్ అనాలిసిస్ అని ఉంటుంది. దీనికన్నా ముందు ఓటింగ్ వీడియో ఉంటుంది. ఓటింగ్ ముందు వీడియో అనమాట. చూడండి. ఇమాన్యుయల్ ఫ్యాన్స్ మరీ ముఖ్యంగా చూడండి, మీకు బాగా అర్థమైంది. మిగతా ఫ్యాన్స్ వస్తే ఇంకా బాగా అర్థమైంది ఎందుకు ఎక్కడ భయపడుతున్నాడు ఏంటి అని చెప్పి. నెక్స్ట్ సంజన గారు టాస్క్లో టఫ్ కాంపిటీషన్ డెమాన్ అండ్ ఇమాన్యుయల్ ఇస్తారు, నేను డెమాన్ పేరు చెప్తున్నాను అని చెప్పి డెమాన్ పేరు చెప్తారు. ఎప్పుడైతే డెమాన్ పేరు చెప్పాడో డెమాన్కి ఒక లైసెన్స్ ఇచ్చినట్టే. దాని తర్వాత తనుజ గారు ఐ విల్ గో విత్ ఇమాన్యుయల్, హైయెస్ట్ స్కోర్ ఉంది కాబట్టి ఇమాన్యుయల్, సింపుల్ లైన్ అయిపోయింది. నెక్స్ట్ డెమాన్ సంజన గారు అనుకుంటున్నాను, ఎందుకంటే నేను కాంపిటీషన్ని కాంపిటేటర్స్తో ఆడదాం అనుకుంటున్నాను, ఇమాన్యుయల్ తీయాలని లేదు, నాకు టాప్ 5లో ఉండాలనుకుంటున్నాను. నేను యాక్చువల్గా ఒక మెసేజ్ టైప్ చేయబోయా బ్రాడ్కాస్ట్ ఛానల్ ఏంటంటే, టు బీ ఫ్రాంక్ డెమాన్ కూడా ఇమాన్యుయల్ని టార్గెట్ చేయాలా, చేసి దించేస్తే తనకి ఈజీగా ఉంటుంది. తను కనుక నెక్స్ట్ కొట్టేస్తే ఇమాన్యుయల్ లేకపోతే ఎవరికి అందరంత ఎత్తులు వెళ్ళిపోతాడు. కానీ ఆ పని చేయలే. 2 రీజన్లు ఏంటంటే, ఒకటి కాంపిటేటర్స్తో ఆడాలనుకుంటున్నానని చెప్పి, ఏంది మా ఇది సేఫ్ ఆడాడంటే లేదు, డెమోన్లో ఉన్న లోపల ఉన్న థాట్స్ స్ట్రాంగ్ పీపుల్తో ఆడదాం అనుకుంటాడు. బెస్ట్ ఎగ్జాంపుల్ లాస్ట్ జరిగిన టీటీఎఫ్లో బర్నీ అన్నతో ఆడటమే, అంతకుమించిన ఎగ్జాంపుల్ లేదు. బలమస్తులతో ఆడాలనుకున్నాడు, బలమైన వాళ్ళతో ఆడాడు, ఛాలెంజ్ చేశాడు, ఆడాడు, గెలిచాడా ఓడాడన్న సంగతి పక్కన పెట్టండి, కానీ అలాగే ఆడాడు కదా. సో ఇప్పుడు కూడా ఇలాగే అనుకున్నాడు. అలాగే తను టాప్ 5లో ఉండాలనుకో, టాప్ 5 ఎవరైతే ఉన్నారో ఎలిజిబుల్ వాళ్ళు ఉండాలనుకున్నారు. అది తన గేమ్ ప్లాన్ కరెక్ట్గా ఉంది. దాన్ని క్రిటిసైజ్ చేయడానికి లేదు. నేను క్రిటిసైజ్ చేద్దాం అనుకున్నా, అరే ఎందుకు ఇంత తక్కువగా ఆలోచిస్తున్నాడు వెళ్ళి అంటే. ఇమాన్యుయల్ కూడా 10సారి తీసేడు తిన్నాయి డెమోన్ని, నువ్వు స్ట్రాంగ్ అని తీసేది. నువ్వు సిమిలర్గా పెట్టి తీసేయచ్చు కదా, అయిపోద్ది కదా. నీ మెసేజ్ టైప్ చేసి మరి సెండ్ చేయాల. ఆలోచిస్తా ఉన్నా ఎందుకంటే చేస్తాడు, ఈ రీజన్ చెప్పగానే అనిపించింది కరెక్ట్గానే చెప్పాడు. సో టఫ్గా ఉన్న వాళ్ళతో ఆడాలనుకుంటాడు, అది ఆల్రెడీ ప్రూవ్ అయింది. ఇప్పుడు చెప్పడం కాదు, ఇది నామకే వస్తే చెప్పింది కాదు, ఆల్రెడీ ప్రూవ్ చేశారు కాబట్టి ఓకే. బట్ ఇంకోటి ఏంటంటే ఆవిడని తిప్పికొట్టడం. ఇక డైరెక్ట్గా ఇమాన్యుయల్ పేరు చెప్తే గేమ్ ఖతం. ఇది కూడా లైవ్లో మాట్లాడుకుంటారు. కళ్యాణ్ అంటే డైరెక్ట్గా నీ పేరు చెప్తే నీ గేమ్ ఖతం అయిపోద్ది, ఇంకేముంది, నువ్వు నేను నన్ను కాపాడుకోవాలి, నేనే వాళ్ళతో మాట్లాడేసుకుంటానంటే అవునరా అయ్యి అంటారు. దాని తర్వాత డిసైడ్ అయిద్దంటే ముగ్గురు కలిసి సంజన గారి పేరు చెప్తామని చెప్పి అప్పుడు డిసైడ్ అవుతారు. అది ఈయనకి చెప్పారు తెలియదు, కానీ ఈయన మాత్రం సంజన అని చెప్పంగానే నెక్స్ట్ కళ్యాణ్ అందుకుంటాడు. నేను ఇలాంటి వాటికి డిజర్వింగ్ ఉండాలనుకుంటున్నాను కాబట్టి వీళ్ళు తీయలేను కాబట్టి ఐఎమ్ గోయింగ్ విత్ సంజన గారు, ఎందుకంటే ఆవిడ డిజర్వింగ్ కాదు అన్నట్టు అనమాట. నెక్స్ట్ ఇమాన్యుయల్ వెంటనే 2 ఓట్లు పడ్డాయి, అక్కడి నుంచి 3 ఓట్లు ఈయనకు పడ్డాయి, 2 ఓట్లు సంజన గారు పడ్డాయి. ఇప్పుడు ఇమాన్యుయల్ ఏం చేయాలి అన్నది. సంజన గారు ఇది జరిగిద్దనే నేను మీ ఒక్క ఓటు ఇంపార్టెంట్ అనుకునే వచ్చాను మీ దగ్గరికి. మీరే ఆట అర్థం చేసుకోకుండా నేనేదో మిమ్మల్ని బెదిరించాను అన్నదానికి లైవ్లో ఉన్న క్లిప్ అదే, బెదిరించానని చెప్పి అనుకున్నారు. ఇప్పటికైనా మీకు ఆట అర్థమైందా అని చెప్పి. సంజన గారు సరే మీరు ఎందుకు విరుద్ధంగా మీరేంటి ఇప్పుడు నాకు విరుద్ధంగా ఓట్ చేస్తున్నారా, నాకు ఎగనెస్ట్గా ఓట్ చేస్తున్నారా, ఓట్ చేస్తే ఈక్వల్ అవుతుంది. ఈక్వల్ అయినా ఆవిడ ఏం చేస్తారు, తిప్పి ఇమాన్యుయల్కి వేస్తారు. అదే ఆవిడ ప్లాన్. అందుకని అంత కాన్ఫిడెంట్గా కూర్చున్నారు, చాలా అంటే చాలా కాన్ఫిడెంట్గా కూర్చున్నారు. మనం తిప్పేసాం గేమ్ని, మందే మాస్టర్ మైండ్ మందే అయిపోద్ది అని చెప్పి కూర్చున్నారు. కానీ ఇమాన్యుయల్ వెంటనే మీ ఓటు ఎందుకు పక్కకు పెట్టారని చెప్తున్నాను అనగానే సరే మీరు ఓటేయండి అంటే ఇమాన్యుయల్ ఇప్పుడు మీరు బెదిరిస్తున్నారా అంటే ఆవిడ ఏమనుకున్నారంటే ఇమాన్యుయల్ లేదులే నాకేడు, నీ నా విరుద్ధంగా ఏది ఆయన నాకు విరుద్ధంగా వేయడు, సో వేయకపోతే నేను సేఫ్, ఒకవేళ వేస్తే నా ఓటు తిప్పితే గేమ్ ఓవర్ క్లోజ్ అయిపోద్ది అనుకున్నారు. మీరు ఓటు వేయండి అంటే ఇమాన్యుయల్ ఇప్పుడు మీరు బెదిరిస్తున్నారు, గేమ్లో మీరుండాలా నేనుండాలా అనే మూమెంట్ వచ్చినప్పుడు నేను ఆలోచిస్తే నాది నేనే చూసుకుంటాను కదా, నేనేం చేయాలి అనుకుంటాను అనమాట. నా పేకల మీదకి వస్తే నేనేం చేయాలి అనగానే సంజన గారికి అర్థమైపోయింది ఏంటంటే ఓకే వీడు నాకు అగెనెస్ట్గానే వేస్తున్నాడు, ఈయన మనమే మార్చేద్దాం అని చెప్పి లేచి బిగ్ బాస్ ఐఎమ్ సారీ నా ఓట్ చేంజ్ చేసుకుంటున్నాను, నేను ఇమాన్యుయల్కి వేస్తున్నాను, థ్యాంక్ యూ అమ్మయ్య టన్ అని అనుకుంటారు. అనుకోగానే ఇక్కడ వస్తుంది గేమ్లో అసలైన ట్విస్ట్, గేమ్ చేంజర్ అని పెట్టాను కదా, తనుజ ఈజ్ ద గేమ్ చేంజర్. ఇక్కడ తనుజ గారు వచ్చారు. తనుజ షాక్ అయింది, ఇదేంటిది అలా ఎట్టా ఓటు మారుస్తారు అని చెప్పి. తనుజకు కూడా మైండ్లో ఉంది ఏంటో తెలుసా, ఈ సిచ్యువేషన్ని చూడాలి అని చెప్పి. ఏంటి సిచ్యువేషను, 3 ఓట్లు ఇమాన్యుయల్ పడితే 3 ఓట్లు సంజన గారికి పడితే ఇమాన్యుయల్ వేస్తే టై అయితే ఎలా ఉంటుంది, ఏంటి వాళ్ళు ఎవరికి వేస్తారు వేరే 3 ఓట్లు అని చెప్పి.
ఖచ్చితంగా ఇమాన్యుల్ వెళ్తాడా వెళ్ళడా అనేది తినకు కూడా డౌట్ ఉంది. కానీ తిని కూడా గేమ్ ఆడారు. 3 ఓట్లే పడితే లెట్ అదర్ 3 ఓట్లు చూడని చెప్పి ఇక్కడ ఇది కళ్యాణ్కి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఆహా నువ్వు ఇలా కూడా ఆలోచించావా అని చెప్పి అలాగే ఆలోచించారని కూడా చెప్తుంది. ఎవరి బ్రెయిన్ వాళ్ళు పని చేయించారు ఇక్కడ. వెంటనే తనుజలేదు షాక్ అవుతుంది. అట్లయితే నేను నా ఓటు మార్చుకోవచ్చా అనగానే పక్కన నుంచి కళ్యాణ్ మార్చుకోవచ్చు. అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ అది. వీళ్ళెవరు ఊహించలేదు అది. మరి ఆవిడ ముందు నుంచి ప్లాన్ చేసి ఉంచుకున్నారో తెలియదు. వెంటనే నేను ఇమాన్యుల్కి మార్చేసి నేను సంజన గారికి వేస్తున్నా. ఈవెన్ ఐ వాంట్ టు ప్లే సేఫ్ గేమ్. ఎలా సేఫ్ గేమ్ అంటే తను నా ఫ్రెండ్, నేను ఫ్రెండ్కి వేయను, నేను వేరే వాళ్ళకి వేసుకుంటా, సింపుల్ అని చెప్పి ఆవిడ సంజన గారికి వేస్తారు ఓటు. ఇది సంజన గారు ఊహించింది. దెబ్బకి సంజన గారికి అంతే షాక్. ఆవిడ నేనే సేఫ్ గేమ్ ఆటలేదు తనుజ, నేనే సేఫ్గా ఆటలంటే కళ్యాణ్ ఏమో పక్క నుంచి అయ్యింది ఇగ్నోర్ చేసి సంజన గారికి 3, ఇమాన్యుల్కి 3, డెమాన్కి 1 అని చెప్తుంటే డెమాన్కి 1 కాదు, డెమాన్కి ఇప్పుడు మార్చేసి ఇమాన్యుల్కి వేస్తారు. ఇమాన్యుల్కి 3, సంజన గారికి 3, ఇంకా ఇమాన్యుల్ అన్న ఓటు వేయాలి. సంజన గుడ్డిగా మాటిచ్చావు కదా అంటే నేను ఆ రోజు రూమ్లో ఏమైనా మాట ఇచ్చారా? నేను మాట ఇస్తున్నా, నేను ఇమాన్యుల్కి వేస్తాను, ఎట్టి పరిస్థితుల్లో చేతులు చేయటం కానీ మాట చెప్పడం కానీ చేశారా అన్నదానికే లైవ్లో చూపించేది చెప్పి ఆగా. మాటేమి ఇవ్వలా, మాట అనుకున్నారు. ఈవిడ మాట అన్నారు, ఆవిడ మాట అన్నారు. ఆవిడ డెమోన్ అన్నారు, ఈవిడ ఇమాన్యుల్ అన్నారు. తను ఇచ్చాను కానీ ఓటు తిరిగేసినప్పుడు మీరు తిరిగేస్తే నేను మారుస్తా కదా, ఇవ్వాల మాట ఏమి ఇచ్చుకోలేదు ఎవరు కూడా. ఒకవేళ మాట ఇచ్చుకుంటే ఆవిడ కూడా ఇచ్చినట్టే. కానీ లైవ్లో అంటారు నేను మాట ఇవ్వలేదు, మాట చెప్పాను అంతే అని చెప్పి. సంజయ్ గారు కళ్యాణ్ గేమ్లో లేడు కదా, 6 కదా డిసైడ్ చేసుకోవాలి అని చెప్పి అంటే ఈవిడ ఎలాగో తిప్పేసింది. ఇప్పుడు ఏం చేద్దాం అని చెప్పి ఇటు వచ్చారు. మళ్ళీ కళ్యాణ్ లేడు, కళ్యాణ్ ఓటు కౌంట్ అవ్వకూడదు. అప్పుడు ఏమైందంటే 3 ఓట్లు అవుతాయి, స్టిల్ నేను సేఫ్లో ఉంటాను అని చెప్పి. కానీ సంజన గారికి అర్థం కావాల్సింది ఏంటంటే కళ్యాణ్ ఇప్పుడు లేకుండా టై అయినా కూడా మళ్ళీ బిగ్ బాస్ తీసుకెళ్ళి కళ్యాణ్ చేతిలోనే పెడతాడు. అప్పుడే నేను తీసేది మిమ్మల్ని. తనుజ గారు ఎట్టి పరిస్థితుల్లో నేను ఇమాన్యుల్ చేయలేను, నా మీద పడి చూస్తున్నావు అది అని చెప్పి నన్ను అన్ని మాట్లాడినారు. ఇందాక అన్ని మాటలు అంటారు కదా. సో ఇంకా ఆవిడకి అది రివెంజ్ టైం. నామినేషన్స్ దగ్గర నుంచి పెట్టుకున్నారు. ఇందాక కూడా ఎందుకు పద్దాక నువ్వు తీసుకొచ్చి ఇమాన్యుల్ అంటావు అంటే అక్కడ తీయాల్సింది ఇమాన్యుల్నే. అంటే మీ బాండ్స్ మీరు చూసుకొని మీరు సేఫ్గా ఉంటే మేము మాత్రం గేమ్ ఆడి మేము చెడ్డైపోవాలా అన్నది ఆవిడ పాయింట్. ఇందులో తప్పు ఉందా? తప్పు లేదు. ఇందులో ఏమైనా ఆవిడ టార్గెట్ చేసినట్ట? టార్గెట్ చేయాల. ఇది కావాలని జరిగినట్ట? జరగలా. ఇందులో సంజన గారిని వీళ్ళు ఇరికిచ్చారా? సంజన గారు ఇరుక్కున్నారా? సంజన గారు ఇరుక్కున్నారు. సంజన గారు చేతులారా చేసుకున్నారు. సంజన గారు సింపుల్గా వాళ్ళ సైడ్ వెళ్ళిపోయి మన నలుగురిని కలిసి ఒకరిని లేపేద్దాం అనుకున్నప్పుడు ఏ భరణీనో తనుజానో సుమన్నో లేపేస్తుంటే గేమ్ అక్కడ అయిపోయేది. అవునా కదా? అది ఎన్నిసార్లు జరిగిందా డిస్కషను? 4-5 సార్లు పిలిచి చెప్పిన తర్వాత కూడా ఆవిడ లేదు, నేను గేమ్ ఆడేయాలి, నేను సేఫ్ అయిపోవాలంటే అవ్వదు కదా. ఆవిడ ఫస్టే అక్కడ నేను ఇమాన్యుల్కి వేసేస్తానని ఉంటే 4 ఇమాన్యుల్ అనుకుంటే అక్కడ గేమ్ ఓవర్. కానీ నా బాండ్ చెదిరిపోకూడదు, కానీ గేమ్లో ఉండాలి, స్ట్రాంగ్ పర్సన్ వెళ్ళిపోవాలి, అన్నీ జరగాలి. మనకి నచ్చినట్టు జరిగిద్దా? జరగదు. దానికి వేరే వాళ్ళని బ్లేమ్ చేయడం కరెక్టా? కాదు. మనం సరిగ్గా ఆడకుండా మన ఆటని ఎవరో ఎక్స్పోజ్ చేశారని మనం వేరే వాళ్ళని నిందించడం ఇంటా బయట అది కరెక్టా? ఆవిడేదో టార్గెట్ చేసిందని చెప్పి ఆవిడని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు. ఆవిడ యాక్చువల్గా ఈవిని ఎక్స్పోజ్ చేసింది. తనుజ సంజన గారు గేమ్ని ఎక్స్పోజ్ చేశారు, సేఫ్ గేమ్ని. అంటే ఎలా ఎక్స్పోజ్ చేశారంటే నా పేకల మీద వరకు రానంత వరకు నేను ఏదైనా చేస్తా, ఎవరినైనా ఇరికిస్తా, ఏదైనా చేస్తా, నా బాండు నా బాబు నా బంగారం అనుకుంటా. లేదు నా పేకల మీదకి వచ్చినప్పుడు మాత్రం నేను తప్పుకుంటా, ఎవరు లేదు, బాబు లేదు, ఏమి లేదు, నేను వాళ్ళని లేపేస్తా, అది ఓట్ చేస్తా అన్న విధంగా ఈ గేమ్ని ఆవిడ ఎక్స్పోజ్ చేశారు. అది మ్యాటర్. తనుజ గారు ఎట్టి పరిస్థితి ఎమ్మెల్యే తీరండి. సంజన గారు నాకు చాయిస్ లేదు అంటుంటారు. తనుజ గారు అక్కడ కూర్చున్నప్పుడు మీరు ఏమన్నారు? నామినేషన్లోనే ఇమాన్యుల్ అంటావు, ఇక్కడ కూర్చున్నప్పుడు ఇమాన్యుల్ అంటావు. మీరంతా మాట అనేసి నేను మాత్రం మీరు అన్ని మాటలు అనేసి మళ్ళీ మీరు ఓటు మార్చుకుంటే నేను మొత్తం ఓటు మార్చుకోకూడదా? ఇమాన్యుల్ని మీరు చెప్తున్నారు, నేను ఇప్పుడు మార్చి నేను ఇమాన్యుల్ అని చెప్పి ఇప్పుడు మీరు ఇమాన్యుల్ని మీరు మార్చారు, ఇప్పుడు నేను మారుస్తా, తప్పేంటి? మీరు డెమోన్ అని చెప్పి ఇమాన్యుల్ని మార్చినప్పుడు నేను ఇమాన్యుల్ అని చెప్పి మీ పేరు చెప్తాను. మీరు మారిస్తే నేను మార్చకూడదా? మీరు నన్ను మాటలు అనేసి మీరు అన్ని మాటలు చెప్పేసి నన్నని కాదు ఇమాన్యుల్ కోసం అన్ని మాటలు చెప్పి మీరు మార్చుకుంటారా అని చెప్పగానే నెక్స్ట్ సంజన గారు మొత్తం చూసాం, నీ ఇన్నర్ మెంటాలిటీ చూసాం, నీ పైన మెంటాలిటీ చూసాం, నువ్వు సేఫ్ ఆడకు తనుజ అది అని చెప్పి ఇంక తనుజ మీదకి ట్రిగ్గర్ అయిపోయారు. ఆవిడ ట్రిగ్గర్ అయిపోయి నిన్న బలయ్యాను, ఇవాళ నా వల్ల కావటం లేదు, సో ప్రతిసారి నన్నే బలి చేస్తున్నానని తనుజ గారు ఇప్పుడు చెప్పేనేమో అక్కడే చెప్పేయచ్చు కదా. నేను బలైపోతున్నాను అనుకుంటే ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో అక్కడ చెప్పేయచ్చు కదా. అక్కడ ఎందుకు చెప్పలేదు అంటే అక్కడ ఆవిడ సేఫ్ ఉన్నారు, నా మీదకి రాదు కదా, వచ్చినప్పుడు చూసుకుందాంలే అని అనుకున్నారు. గేమ్ని గేమ్లా ఆడారా? ఆడలా.
ఇక్కడికి వచ్చాక తన మీదకి వచ్చిన తర్వాత అప్పుడు తిప్పారు దాన్ని. అప్పుడు మిగతా వాళ్ళు కూడా ఛాన్స్ తీసుకుంటారు కదా, అలాగా ఇరికిద్దాం అనుకుంటే వాళ్ళు గేమ్ ఆడతారు కదా, వాళ్ళు గేమ్ ఆడారు. ఇందులో అందరు గేమ్ ఆడింది. సంజన గారు, యూ అల్టిమేట్లీ వాంట్ టు రిమూవ్, అక్కడ కూడా నిన్న కూడా అక్కడ నన్ను టార్గెట్ చేసావు అది అని చెప్పారు. నిన్న అక్కడ ఆవిడ ఒక ఎగ్జాంపుల్ చెప్పారు ఏంటంటే, ఒక్కళ్ళే చెప్పారు 1.5 lakhs ఏమనంటే తనుజ ఒక్కళ్ళు ఏమన్నారా, అందరూ ఏమన్నారు, ఇంక్లూడింగ్ డెమోన్, ఎవరు ఏమన్నారు అక్కడ. అప్పుడు అందరూ టార్గెట్ చేసినట్టే కదా. ఇంకోటి ఆవిడకి ఆ 50,000 ఏదో ఇస్తుంటే పక్కకి వెళ్ళిపోయారు అంటే ఆవిడ ముందుకొచ్చి నేను ఇవ్వను అని చెప్పి ఫస్ట్ ఆప్షన్ చెప్పి మిగతా వాళ్ళకి ట్రిగ్గర్ చేస్తే అది తప్పు. కానీ వెనక్కి వెళ్ళిపోతే సేఫే, నేను అట్లా సేఫ్ కాదని. కానీ దానివల్ల మీకు జరిగిన అన్యాయం ఏంటో నాకు అర్థం కాల. మీకు అర్థమైందా? ఫస్ట్ అందరికన్నా ముందు వచ్చి నుంచొని కళ్యాణ్ నన్ను ఫస్ట్ అడిగా సంజన గారికి 1.5 lakhs ఇవ్వకూడదు, ఆవిడ అసలు డిజర్వింగ్ కాదని చెప్పి మిగతా వాళ్ళకి ఇదే చెప్పండి అన్న విధంగా వదిలితే మాట, అప్పుడు ఆవిడ మిమ్మల్ని కావాలని టార్గెట్ చేసినట్టు. మనకెందుకురా బాబు, ఫస్ట్ 2 ఓట్లు పడిపోయి అని చెప్పి వెళ్ళిపోయినప్పుడు సేఫ్గా ఆడారు. కానీ దానివల్ల మీకు అన్యాయం జరగల. ఫస్ట్ వాళ్ళు అందరూ వద్దన్న తర్వాత అప్పుడు జరిగింది. నెక్స్ట్ తన దగ్గర ఎమోషనల్ బాండింగ్ అది ఇది అనేసి లోపల ఒకటి బయట ఒకటి, మాకు అట్లా రాదమ్మా, మేము అట్లా చేయము, సపోర్ట్ చేస్తే ఒకలాగా, సపోర్ట్ చేయకపోతే ఒకలాగా, మేము అలా మాట్లాడటం ఇలా చూడము. ఇమాన్యుల్ ఉన్నా కళ్యాణ్ ఉన్నా ఎవరున్నా సరే నా డెసిషన్ మారదు, నేను ఎవరిని తీయాలనుకుంటానో వాళ్ళనే తీస్తానని. సో నేను దాని మీద ఉంటానని చెప్పి, మీరు మార్చొచ్చు, నేను మార్చకూడదు అంటే మీరు డెసిషన్ మార్చని నేను మార్చకూడదు అని సంజన గారు, ఎవరైనా ప్రాబ్లం లేదు, నీకు మాత్రం నేను అవ్వకూడదు, నువ్వు నా మీద కక్ష కట్టావు అన్నట్టు. నలుగురు మాట్లాడుకున్నాం, 80, 90 ఉన్న వాళ్ళని అసలు తీయొద్దు, మనం స్ట్రగులింగ్లో ఉన్నామని చెప్పాము. పర్సనల్గా పగలేదు, నీకు ఏంటో అంటారబ్బా, టెక్నికల్లీ స్ట్రాంగ్, పర్సనల్గా పగ ఉంది అన్నట్టు ఏదో అంటూ ఉంటారు. కానీ తీయొద్దు అని అనుకున్నాం కదా, మన నలుగురిని తీయొద్దు అనుకున్నాం, మాట ఇచ్చుకున్నాం అన్నట్టు మాటలేమి ఇచ్చుకోవాలా. నెక్స్ట్ పక్క నుంచి కళ్యాణ్, ఎందుకు మార్చుకోకూడదు, మార్చుకుంటారు లైవ్లో తెగ సపోర్ట్ చేస్తుంటాడు. నెక్స్ట్ డెమోన్ నిన్ను టార్గెట్ చేశారని చెప్పి, డెమోని టార్గెట్ చేశారని చెప్పి నేను చేశారు అన్న విధంగా ఆవిడ చెప్తారు. సంజన గారు ఏమంటారంటే, ఇద్దరు స్టార్టింగ్లో ఉన్నారు, సో ఒకరిని అందులో తీయటంలో, అంటే ఇద్దరు స్టార్టింగ్లో ఉన్నారు, టాప్లో ఉన్నారు కదా అని చెప్పి, ఇద్దరు స్టార్టింగ్లో ఉన్నారు, టాప్లో ఉన్నారు, అందులో ఒకళ్ళు నన్ను ఏమంటారు, ఇప్పుడు గుర్తొచ్చింది, ఇద్దరు స్టార్టింగ్లో ఉన్నారు, ఒకళ్ళు నన్ను తీసేశారు నిన్న. పర్సనల్గా పగలేదు నాకు, వాళ్ళ మీద డెమోన్ మీద నాకు పర్సనల్గా పగలేదని చెప్తారు, టెక్నికల్లీ స్ట్రాంగ్గా ఉన్నాడని చెప్పి నేను తీస్తున్నానని చెప్తారు. అలాగే ఇప్పుడు ఇద్దరు స్ట్రాంగ్గా ఉన్నారు. అప్పుడు కళ్యాణ్ ఏమంటాడంటే, మరి డెమోన్ నన్ను టార్గెట్ చేశాడని చెప్పి నేను చేశానని చెప్తాను. మర్చిపోయాను, క్లియర్ చెప్తాను. సో డెమోన్ మీద నాకేం పగలేదు, టెక్నికల్గా స్ట్రాంగ్గా ఉన్నాడని తీశాను ఆయన. కానీ కళ్యాణ్ ఏమంటాడంటే, మరి ఇందాక మీరు చెప్పినప్పుడు డెమోన్ నన్ను టార్గెట్ చేశాడు కాబట్టి నేను తిరిగి టార్గెట్ చేస్తానని చెప్పి ఇందాక డిస్కషన్లో చెప్పారు అనగానే, లేదు ఇద్దరు ఉన్నారు నా టార్గెట్లో, అంటే ఇద్దరు స్ట్రాంగ్గానే ఉన్నారు, ఒకళ్ళు కాదు, బట్ ఇందాక నన్ను తీసాడు కాబట్టి నేను తీస్తాను అనగానే, మరి అది పర్సనలే కదా, నాకు పర్సనల్గా పగలేదని ఎందుకు అంటున్నారు, అటు పర్సనల్గా నాకేం పగలేదు అంటారు కదా, పర్సనల్గా పగలేదని ఎందుకు అంటున్నారు, తీస్తారు కదా, వాడి మీదకి వస్తే నేను ఊరుకోను అని చెప్పి ఈయన డెమోని స్టాండ్ తీసుకుంటాడు. సో డెమోనికి ఇక్కడ కళ్ళమ్మ నీళ్ళు వచ్చుంటాయి నాకు తెలిసి, ఏది మావాడు నా కోసం ఎంత వచ్చిండాడని చెప్పి. సో ఈవిడ అందరికీ చెడ్డవారయ్యారు ఇక్కడ. అటు కళ్యాణ్కి ఫస్ట్ అసలు కళ్యాణ్ నీ వల్ల జరిగిందని, ఇటు డెమోన్ పేరు తీసుకుని డెమోన్కి, ఇటు ఒక ఓటేసి మళ్ళీ ఓటు తిప్పి తనుజాకి, నెక్స్ట్ తన మీదకి వస్తే తన పేరు చెప్పిన ఇమాన్యుల్ పేరు చెప్పేసిన ఇమాన్యుల్కి, అందరికీ తన గేమ్ వల్ల చెడ్డవాళ్ళు అయ్యారు. ఇక్కడ సింపుల్గా స్టార్టింగ్లోనే ఇమాన్యుల్ పేరు చెప్పి, ఇమాన్యుల్ ఇది అర్థం చేసుకో, గేమ్ మనం 13th వీక్ వచ్చేసాం, 14th వీక్ వచ్చేసాం, 14th వీక్లో ఉన్నాము, ఇంక అవ్వదు, కరెక్ట్ కాదు అని చెప్పి చెప్తే అయిపోతుంది. లేదా వాళ్ళ సైడ్ నుంచొని వేరే వాళ్ళని నీళ్ళని ఎవరైనా తీసేద్దాం అని ఉంటే అయిపోయింది. ఆవిడ అన్ని ఆటలు ఆడేద్దాం అనుకున్నారు, అందుకని ఈ ఆటలోంచి ఎలిమినేట్ అయిపోయారు. సింపుల్ 1 line స్టోరీ. నెక్స్ట్ తనుజ గారు సింపుల్గా, ఇప్పుడు అసలు మారడానికి మీ రీజన్ ఏంటండి, ఎందుకు మారారంటే టు ప్రొటెక్ట్ మై సెల్ఫ్, నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకున్నాను. తనుజ గారు, ఇంకా అసలు తన పేరు చెప్పలేదు కదండి మీది, మీ పేరు చెప్పకుండా అసలు మీరు ఎందుకు ఊహించుకొని మీ పేరు చెప్పుకుంటున్నారు అంటే, ఇంకా ఇమాన్యుల్ పేరు చెప్పలేదు కదా, ఆగచ్చు కదా, ఎందుకు చెప్తున్నారంటే, అవునా చెప్పలేదంటే ఇది ఓకే ఫైన్ అంటే అంటారు. ఇమాన్యుల్ నువ్వు చెప్పావు లేదా అంటే, ఏదో చెప్తుంటే నీ పేరు చెప్పలేదు, నేను ఇంకా పేరు చెప్పలేదు అంటాడు. పేరైతే చెప్పలా, బట్ చెప్తాడు, ఖచ్చితంగా ఆవిడ పేరు చెప్తాడు. సంజన గారు, నీకు తీయాలని ఉంది, నీకు ఒక గోల్డెన్ ఛాన్స్ వచ్చింది, నువ్వు నో బాల్లో 6 కొట్టు అని చెప్పి, నో బాల్లో 6 ఈజీగా కొడతారు, ఈజీయే. నిన్న కూడా 1,50,000 అంటే ఇక్కడ నుంచి అక్కడ పారిపోయావు, అది సేఫ్ గేమ్ కాదా అది అని చెప్పి. సో తీయాలంటే ఫేస్ మీద పెట్టి తీయాలి, ఇక్కడ 100 కెమెరాలు ఉన్నాయి, ప్రతిదీ చూస్తున్నాయి అది అని చెప్తారు. ఆవిడ కనుక తీయాలి అనుకుంటే వెనక్కి ఎందుకు వెళ్ళిపోతారు నాకు అర్థం కాదు ఈ లాజిక్. ముందు పెట్టి తీసేస్తారు, కానీ వెనక్కి వెళ్ళిపోతే ముందు కనుక ఇచ్చేస్తారు, 2 ఓట్లు పడిపోతే ఆవిడకి వచ్చేసిద్ది కదా, ఇంకా ఆవిడతో అసలు సంబంధమే లేదు.
తీయాలి అనుకున్నప్పుడు ఎందుకు వెనక్కి వెళ్తారు? డౌట్ తీయాలా వద్దని డైలమా ఏమైనా హట్ చేయటెస్ట్లే వెనక్కి వెళ్ళి ఉంటారు. ముందుండి ఫస్ట్ వెనక నుంచి వచ్చి ముందు వచ్చి నేను తీసేస్తా అని నో అని చెప్తే అప్పుడు కరెక్ట్గా సెట్ అవుతుంది. ఇక్కడ అందరు ఓట్స్ పడగానే మార్చుకుంటున్నా అంటే అఫ్కోర్స్ ఈజ్ మై ఫ్రెండ్, నేను ఎందుకు చేయకూడదు, నాకు అనిపిస్తుంది కదా అని చెప్పి. సో మీరు సేఫ్ ఆడితే నేను ఎందుకు సేఫ్ ఆడకూడదు, నేను కూడా సేవ్ చేసుకుంటాను, నా ఫ్రెండ్ వాడు ఆడాలి ఈ గేమ్లో అని చెప్పి. దాంతో సంజయ్ గారు వాట్ ఏ పర్ఫార్మెన్స్, సూపర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ సీజన్ 9 అది అని చెప్తారు. ఆవిడ కాలిద్ది, గేమ్లోంచి ఒకటి పెరిగట్టి బాధేస్తుంది. సో ఇంకా ఇవన్నీ జరుగుతుంటాయి. ఇక్కడ కూడా ఇమాన్యుయల్తో గొడవ పెట్టింది, గొడవ పడని చెప్పి మా ఇద్దరికి గొడవ పెట్టింది. ఇప్పుడు కూడా అదే చేసావు, అక్కడ కూడా అదే చేసావు, గొడవ పడండి చెప్పు, ఇప్పుడు కూడా అదే చేసావు, మా ఇద్దరికి బాగా పెట్టేశావు అది అని. ఎవరిద్దరికి ఎవరు పెట్టారు? ఆవిడేం చేయలే. మీరు బోట్ మార్చిన తర్వాత మీ ఇద్దరికి పడింది, మీ వల్ల మీ ఇద్దరికి పడింది, ఎవరో పెడితే పడింది కాదు. అలాగే ఆవిడ అక్కడ పెట్టడానికి ముందు ఇమాన్యుయల్ వచ్చి మీకు అన్ని జరుపుతున్నప్పుడు మీరు సింపుల్గా ఇమాన్యుయల్ సైడ్ నుంచి చేసేది ఉంటుంది, గొడవే ఉండేది కాదు కదా. లేదు మీరు ఇమాన్యుయల్ స్టార్టింగ్లోనే పేరు చెప్పేసి ఇమాన్యుయల్ కన్విన్స్ చేసుకున్న గొడవ ఉండేది కాదు. ఇక్కడ మీరు ఓటు మార్చి ఆయన మీ పేరు చెప్తాడన్న తర్వాత మీరు ఓటు మార్చి మీ ఇద్దరు పెట్టుకున్న తర్వాత మధ్యలో దాన్ని హైలైట్ చేస్తే ఆవిడ పెట్టినట్టు ఆవిడ మీద తోస్తారు. సింపుల్గా ఏంటంటే ఇమాన్యుయల్కి నేను కాదు ఆవిడే పడుతుంది మన ఇద్దరి మధ్యలో గొడవ అని చెప్పి. ఇంతకీ ఇప్పుడు ఇమాన్యుయల్ సంజన గారు కలవరంటే వాళ్ళిద్దరు కలిసిపోతారు. ఇమాన్యుయల్ తనుజ బాగానే ఉంటారు, ఇమాన్యుయల్ సంజన గారు బాగానే ఉంటారు, సంజన గారు తనుజ గారు బాగోరు. ఇప్పుడు ఇమాన్యుయల్ చెప్పేదే ఉంది, చెప్పండి ఓడి చెప్పండి, చెప్పేదే ఉంది, ఆపోజిట్ నేను ఉండాలా సంజన గారు ఉండాలా అంటే ఏం చేయాలి, నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోవాలి కదా, నేను చేసుకుంటాను అని చెప్పి. అప్పుడు సంజన గారు అంటారు ఎప్పుడు నేను నువ్వే ప్రొటెక్ట్ చేస్తాను, ఇప్పుడు ఎవరు పెట్టారు గొడవ, ఎవరు పెట్టలా, మీరు ఓటేశారు, ఆయన ఓటేశారు, ఆయన మీ వైపు వేస్తున్నారు. సో ఎప్పుడైనా నిన్నే ప్రొటెక్ట్ చేసుకుంటావు ఇమాన్యుయల్, నన్ను ఎప్పుడైనా చేసావేంటి, ఎందుకంటే ఆ మ్యాట్ దగ్గర కూడా చుట్టూ 6 ఉన్నారు, అప్పుడు కూడా నన్నే తీస్తున్నారు. ఇక్కడ సంజన గారు 100% రైట్. ఆవిడ అలా బాధపడటంలో, ఆవిడ అలా ఫీల్ అవటంలో ఖచ్చితంగా ఇమాన్యుయల్ సైడ్ రాంగ్ ఉంది. ఆ రోజు రాంగ్గా ఆడాడు, మోసం చేసినట్టు దీని మీద మనం రీల్ కూడా పెట్టుకున్నాం. నా జీవితంలో ఎప్పుడు చేయలేని పని ఒకటి, ఒక సాడ్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా వేసేదానికి వెనకాల. మోసం చేశాడు ఇమాన్యుయల్ అని చెప్పి ఇమాన్యుయల్ ఫ్యాన్స్ అంత తిట్టారు కూడా. బట్ నేను దాని మీద స్టాండ్ అయ్యి ఉంటాయి. ఇమాన్యుయల్ ఆ రోజు మోసం చేశాడు సంజన గారిని. సంజన గారు అన్ఎక్స్పెక్టెడ్, అసలు ఆవిడ చెప్తూ ఉంటారు నన్ను ఎందుకు చెప్తున్నారు అని చెప్పి. ఇమాన్యుయల్ మీ ఓటు వేస్ట్ చేయడానికని, మీ ఓటు వేస్ట్ చేయొద్దని చెప్పి నేను నెత్తునేరు కొట్టుకున్నా, సరేనా. వేయొద్దు అని చెప్తా ఉంటే నేను డెమోనికి అని చెప్పి మీరు తెచ్చుకున్నారు ఇక్కడికి, డెమోనికి వేసి మీరు ఇక్కడ దాకా తెచ్చుకున్నారు, నేనేం చేయలేదు. కరెక్ట్ చెప్పాడు. ఆవిడ తెచ్చుకున్నది, ఆవిడ చేజేదులారా చేసుకున్నదే ఇదంతా. సింపుల్గా అయిపోయేదాన్ని. ఎయిదర్ ఆవిడ ఫ్లాప్లో ఉన్నప్పుడు నేను ఇమాన్యుయల్కి వేస్తానని చెప్పి ఇమాన్యుయల్కి ఒక మాట చెప్పి నువ్వు టాప్లో ఉన్నారా, తప్పదు ఇదే గేమ్ అని చెప్తే అయిపోయేది. లేదు ఇటు నుంచో నీ భరణ్యానికో సుమనానికో వేసి వాళ్ళతో పాటు గేమ్ ఆడినే అయిపోయేది. ఆవిడ గేమ్లో ఉండేవాళ్ళు, ఆవిడ చేజేతలా చేసుకున్నారు. దీనికి ఎవరిని బ్లేమ్ చేసినా కరెక్ట్ కాదు. తనుజ గారిని బ్లేమ్ చేసినా కరెక్ట్ కాదు, డెమోని బ్లేమ్ చేసినా కరెక్ట్ కాదు, కళ్యాణ్ని బ్లేమ్ చేసినా కరెక్ట్ కాదు, ఇమాన్యుయల్ బ్లేమ్ చేస్తే అసలు కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇమాన్యుయల్ నెత్తినోరు బాదుకున్నాడు వద్దు అని. నెక్స్ట్ కళ్యాణ్, నేను చెప్పినంత మాత్రాన ఇమాన్యుయల్ పేరుకి వెళ్ళిపోయారని చెప్పకండి అని చెప్తుంటే, నేను చెప్పినంత మాత్రాన ఇమాన్యుయల్ పేరు ఎవరు చెప్పలేదు, మీరు అలా చెప్పండి సంజయ్ గారు. అఫ్కోర్స్ నువ్వే ప్లాంట్ చేసావు, నువ్వే ఇచ్చావు ఐడియా, టాపర్ని తీసేయాలన్న ఐడియా నువ్వే ఇచ్చావు. కళ్యాణ్ అది ఎవరికైనా అర్థమైద్దండి, మినిమం కామన్ సెన్స్ అని చెప్తాడు. ఎవరికైనా అర్థమైద్ది అంటే సంజన గారు నువ్వు ఫాలో అవ్వాలి కదా, నువ్వు చెప్పినోడు అంటారు. ఆయన ఎందుకు ఫాలో అవుతాడు, ఆయన చెప్పాడు అంతే. సో ఇక్కడ ఆయన మీద కోపం వస్తుంది. ఎందుకు అంటే ఆవిడ స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళు స్ట్రాంగ్ అని చెప్పి ఒక రీజన్ చెప్పి డెమోన్ తీద్దాం అనుకుంటారు, టాపర్ అనే పేరు లేకుండా. నువ్వు ఫాలో, నేను ఎందుకు ఫాలో అవుతాను అంటాడు ఆయన. ఎందుకు ఫాలో అవుతానండి, నేను గేమ్లో ఉన్నాను అని చెప్పి. మరి గేమ్లో లేవు కానీ నువ్వు ఓట్ చేస్తావు అంటే ఆయన హౌస్ మేట్స్ మొత్తం ఓటేడు కదా బిగ్ బాస్. గేమ్లో ఉంటే ఆయన ఒకలా ఆడతాడు, గేమ్ బయట ఉంటే ఒకలా ఆడతాడు. అది ఆయన ఆట, మనం క్వశ్చన్ చేయడానికి లేదు. మాస్టర్ మైండ్ చాలా తెలివిగా ఆడాడు ఈ గేమ్ని. తనను ప్రొటెక్ట్ చేసుకున్నాడు, తన స్టామినా, తన థాట్ ప్రాసెస్ చూపించాడు. ఇమాన్యుయల్కి ఐడియా ఇచ్చాడు ఇమాన్యుయల్ ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలని చెప్పి. దాని తర్వాత అటు ఇటు అయితే మళ్ళీ ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో చూశాడు. డెమాన్ తనకు ఫ్రెండ్ అని చెప్పి డెమాన్ని ప్రొటెక్ట్ చేసుకున్నాడు. తనుజ ఓటు మార్చి చేసుకున్నప్పుడు తనుజని సపోర్ట్ చేశాడు. మొత్తం అన్ని స్టేజ్లు చూసుకున్నాడు. గేమ్లో లేవు కానీ ఓట్ చేస్తాంటే మీరు అప్పుడు ఈగోకి తీసుకొని డెమాన్ ఎందుకు చెప్పారు? సింపుల్, డెమోన్ పేరు చెప్పకుండా ఆవిడ కనుక స్టార్టింగ్లో డెమోన్ పేరు చెప్పకుండా భరణి అన్నదో సుమనదో చెప్పేస్తుంటే, దేంటి ఇమాన్యుయల్తో చెప్పేస్తుంటే అక్కడ అయిపోయేది కదా మ్యాటర్. ఎవరు ఇమాన్యుయల్ పేరు చెప్పుంటే వీళ్ళు నలుగురికి 4 ఓట్లు ఇమాన్యుయల్ పడిపోతే ఇంక చేయడానికి కూడా ఏమీ లేదు. నేను అసలు వాళ్ళ పేర్లు చెప్పను, వీళ్ళ పేర్లు చెప్పను, డెమోన్ ఆడతాను. డెమోన్ ఎందుకు ఊరుకుంటాడు? డెమోన్ ఊరుకున్నప్పుడు కళ్యాణ్ ఎందుకు ఊరుకుంటాడు? అలాంటప్పుడు అప్పుడు ఆపర్చునిటీ ఇమాన్యుయల్కి వచ్చినప్పుడు, లేదంటే ఇమాన్యుయల్కి 3 ఓట్లు ఉంటాయి, ఇమాన్యుయల్ వేరే వాళ్ళకి వేస్తే
3 ఓట్లతో ఇమానుయల్ పోతాడు. అప్పుడు ఇమానుయల్ ఎందుకు ఊరుకుంటాడు? ఎందుకు ఇలా లెక్కేసుకోలేదు ఆవిడ అంటే ఆవిడ ఓటు తిప్పుదామని లెక్కేసుకోవాలి. కానీ ఆవిడ ఎక్స్పెక్ట్ చేయింది ఇక్కడ గేమ్ చేంజర్ తనుజ చేసిన పని. ఆవిడ గేమ్ని తిప్పింది. ఈవిడ తిప్పుదాం అనుకుంటే ఆవిడ తిప్పింది. అందుకని ఆవిడ తీసుకోలేపారు. మేము అప్పుడు ఇగో తీసుకొని ఏమన్నా డెమోన్ పేరు ఎందుకు చెప్పారు? వాడు నాకు నేను సపోర్ట్ చేయలేదు చెప్పి ఎందుకు చెప్పారు? వాడి మీదకి వెళ్తే నేను ఊరుకుంటానా? నేను ఊరుకోను కదా అని చెప్పి అబ్బో స్ట్రాంగ్గా నుంచున్నాడు తన ముందుకు. నెక్స్ట్ బిగ్ బాస్ అడిగినప్పుడు హౌస్ మేట్స్ మెజారిటీ ఎవరికంటే సంజన గారికి 4 ఓట్లు వచ్చినాయి. సో అవుట్ ఆఫ్ ద గేమ్ అంటే ఇండిసెబుల్ ఎన్ఎం ప్రకారం సో నెక్స్ట్ ఎప్పుడు జరిగితే ఆ టాస్క్ మీరు అప్పుడు పాల్గొనలేరు అని చెప్పి వాళ్ళని బయట పెడతాడు బిగ్ బాస్. సో ఆ విధంగా బా గొంతు నొప్పి వచ్చేసింది. సంజన గారు గేమ్ స్టార్టింగ్లో అనుకున్నది ఒకటి, గేమ్ ఎండ్ అయ్యేపాటికి అయ్యింది ఒకటి. ఆవిడ గేమ్ మొత్తాన్ని తిప్పుతాను, నీకు గేమ్లో సేఫ్ ఉంటాను, అట్ ద టైం నేను గేమ్లో ఉంటాను, నా పాయింట్స్ పెడతాను, అంతా ఇలా జరిగిద్ది, అటు ఇటు అయితే నా ఓటుని తిప్పుతాను అనుకున్నారు. కానీ ఈవిడ తిప్పారు. ఈవిడైనా మాట ఇచ్చుకుని మాట తిప్పారంటే ఎవరికి మాట ఇచ్చుకోలేదు. ఇక్కడ మాట తప్పింది లేదు. ఒకళ్ళనొకళ్ళు ఎక్స్పోజ్ చేసుకోవడానికే చూశారు. అంతే, సింపుల్. ఇది మొత్తం లైవ్ ఎపిసోడ్ చూసిన వాళ్ళకి చాలా నీట్గా అర్థమైద్ది. లైవ్ ఎపిసోడ్ 2 చూడాలి. ఏదో ఒకటి చూసిన వాళ్ళకి మాత్రం ఈ గేమ్ అంతా అర్థం కాదు. 2 చూసిన వాళ్ళు ఖచ్చితంగా కనెక్ట్ అవుతారని చెప్పే పాయింట్స్కి. ఇప్పటివరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి మామ. 3000 లైక్లు ఈ పాటికి వచ్చేసి ఉండాలి నాకు తెలిసి. అలాగే 2000 సబ్స్క్రైబర్లు, కష్టాలు 2000 సబ్స్క్రైబర్లు కానీ ఒక 500 సబ్స్క్రైబర్లు అయినా సరే పిచ్చి చూద్దాం ఏదైతే అదైతే. దీని తర్వాత ఇంకా ఆడియన్స్ వచ్చారు హౌస్లోకి. సో ఎవరైతే టాప్ 2 ఉన్నారో వాళ్ళిద్దరిని అక్కడ బిగ్ బాస్ పిలిచాడు. మిగతా వాళ్ళకి క్వశ్చన్ అడిగారు, బోట్లో మీరు వెళ్తా ఉంటే ఎవరిని ఒకరికి ప్లేస్ ఉంటే ఎవరికి ఇస్తారంటే ఒకళ్ళు ఇమాన్యుయల్, ఒకళ్ళు ఎన్ని చెప్తా ఉన్నారు. సక్సెస్ని డిఫైన్ చేయమన్నాడు బిగ్ బాస్. అలాగే దాన్ని ఎలా కొలుస్తారని చెప్పాడు. సక్సెస్కి పర్టికులర్ డెఫినేషన్ అంటూ ఉండదు భయ్య. ఎవరి లైఫ్లో ఉన్న వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బట్టి వాళ్ళు చెప్పుకుంటూ ఉండాలి. సో ఇమాన్యుయల్ ఒకటి చెప్పాడు, సక్సెస్ అవ్వాలని అంటే నేను ఇది చెయ్యాలి అని ఆలోచన వస్తేనే సక్సెస్ అని చెప్పి. నెక్స్ట్ తినేదో చెప్పాడు అబ్బా, నేను కూడా బాగానే చెప్పాడు. ఏమో ఏం చెప్పాడు, మనల్ని మనం గెలవటమే బిఫోర్ ఎలా ఉన్నాం, సో గోల్ని పెట్టుకొని ఆ దగ్గరికి వెళ్తానే అని చెప్పి. సంథింగ్ సిమిలర్గా నా లైన్స్ కూడా ఉంటాయి. నేను కూడా చెప్తాను. సక్సెస్ అంటే నేనేమనుకుంటానంటే ఒక పర్టికులర్ గోల్ పెట్టుకోవాలి, మనం ఆ గోల్ని అచీవ్ చేయాలి. అక్కడితో మనం సక్సెస్ అయినట్టు అంటే దాని తర్వాత మనం నెక్స్ట్ గోల్ పెట్టుకోవాలి, దాన్ని అచీవ్ చేయాలి. అలా లైఫ్ అనేది కంటిన్యూస్గా సక్సెస్ అనేది మహేష్ బాబు చెప్తారనుకుంటా, ఇట్స్ నాట్ ఎ డెస్టినేషన్, ఇట్స్ ఎ జర్నీ అని చెప్పి. సో సంథింగ్ సిమిలర్. బట్ దాన్ని ఎలాగైనా డిఫైన్ చేయని, బట్ దాన్ని కొలిచే పద్ధతి ఒకటి ఉంది. నేను ఎలా కొలుస్తాను చెప్తాను చూడండి. నిన్నటికి ఈ రోజుకి నేను సాధించింది ఏంటి, నేను సక్సెస్ అయ్యానా లేదా అని. ఎయిదర్ నాలెడ్జ్ వైజ్, మనీ వైజ్, లగ్జరీస్ వైజ్, ఫ్రెండ్స్ వైజ్, కొత్త వాళ్ళని ఏం చేశానా, లేదా మంచి పనులు ఏమైనా చేశానా, ఇలా ఏదో ఒకటి. నిన్నటికి ఈ రోజుకి నా లైఫ్ బెటర్ అయిందా లేదా, కొత్త నాలెడ్జ్ గెయిన్ చేశానా, లేదంటే కొత్త వ్యక్తుల్ని సంపాదించుకున్నానా, లేదంటే కొత్తగా డబ్బులు ఎర్న్ చేశానా, ఫ్యామిలీతో ఎక్కువ మంచి టైం స్పెండ్ చేశానా, ఇట్లాంటివి నేను అది అలా ఈ నిన్నటికి ఈ రోజుకి కనుక అలా ఉంటే కనుక మన లైఫ్ మనం సక్సెస్ అవుతున్నట్టే, మనది సక్సెస్ఫుల్గా సాగుతున్నట్టే. నిన్నటికన్నా ఏ రోజు అయితే ఈ రోజు వరస్ట్ ఉంటుందో ఆ రోజు మన సక్సెస్ ఆగినట్టు. అలా నేను డిఫైన్ చేసుకుంటా. ఇప్పుడు ఎందుకులేండి ఇదంతా, ఎప్పుడైనా లైవ్ పెట్టుకొని మాట్లాడుకోవాలి అలాంటి ముచ్చట్లన్నీ. దాని తర్వాత టాప్ 2కి ఓటింగ్ ఇస్తే ఇమాన్యుయల్ ఓట్ అప్పీల్ చేసుకుంటాడు. ఫస్ట్ వీక్ నుంచి నన్ను సపోర్ట్ చేస్తూ వచ్చారు. 100% ప్రతి దాంట్లో ఎఫర్ట్ చేస్తున్నాను, మ్యాక్సిమం గేమ్స్ అని గెలుచుకుంటూ వచ్చాను, టాప్ 5లో ఉండడానికి నేను డిజర్వింగ్ అది అని చెప్పి. అక్కడ ఉన్న వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అడిగారు. నేను ఏదో పెద్ద క్వశ్చన్స్ అడుగుతారని కానీ అడగల. అక్కడ ఉన్న వాళ్ళు ఒక అమ్మాయి నచ్చి బాగుంది, మావిడి చెప్పద్దు, బ్లాక్ డ్రెస్ స్పెట్స్ పెట్టుకున్న అమ్మాయి, కాంప్లిమెంట్ ఇది, కామెంటరీ కాదు కాంప్లిమెంట్, బాగున్నారు అమ్మాయి, ఫ్రంట్ కూర్చున్నారు కదా, 1-2 సార్లు చూసాయి. ఎవరో ఎక్కడ చూసినట్టు అనిపిస్తుంది కొన్ని ఫేసులు చూస్తూ ఉంటే. బాగుంది అమ్మాయి, బట్ ఏం చేయలేము, ఇప్పటికి అయిపోయింది. ఇదంటే దోల, నిజంగా దోల. ఇది చెప్పడం అవసరమా నాకు? అంతే, ఆపుకోలేని కొన్ని విషయాలు. తనుజ అంటే ఎందుకు సాఫ్ట్ కార్నరు, నెక్స్ట్ సంజన గారిని మీద బయటికి వెళ్ళిన బాండ్ ఎలాగే ఉంటుందా, ఈ హౌస్లో మీ బలం ఎవరు, ఇలాంటివన్నీ అడిగారు అనమాట. బట్ ఇట్స్ ఓకే. సో ఇది ఈరోజు ఎపిసోడ్ రివ్యూ. అమ్మా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. బిగ్ బాస్ చూసే వాళ్ళు మీ అభిప్రాయాలు కామెంట్ చేయండి. నెక్స్ట్ మిడ్నైట్ టాక్స్ ఉన్నాయి, కాసేపు ఆగిన తర్వాత ఆ వీడియో చేస్తాను. గుడ్ నైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ న్యూస్.